ఫ్రెండ్స్, ఈరోజు ఈ యొక్క ఓషో సాక్షి సాధనాల్లో తర్వాత భాగం మనం తెలుసుకోబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన ప్రియతమ గురుగారైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు మన ప్రియతమ గ్రాండ్ మాస్టర్ అటువంటి మాతార్ బాబాజీ గారికి ప్రత్యేక ఆత్మవందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. రైట్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. సో ఇంతకుముందు సెషన్లో మనం ఓసో సాక్షి సాధనాల భాగంగా ఒక అద్భుతమైన ధ్యాన ప్రక్రియను తెలుసుకున్నాం. 3 స్టెప్స్గా దాన్ని ఎలా చేయాలనేది మనం అద్భుతంగా తెలుసుకున్నాం. సో ఎవరైతే దాన్ని సాధన చేస్తారో ఫలితం అతి వేగవంతంగా ఉంటుంది. సో మనం ఆత్మ సాక్షాత్కారము, మోక్షం పొందడానికి అద్భుతమైనటువంటి ప్రక్రియ అంటే శ్వాస వెంబడించడం, శ్వాసను వెంబడిస్తూ శ్వాసతో పాటు ప్రయాణం చేయడం. రెండవది సర్వము స్వీకారం, అంటే అన్నిటినీ స్వీకరించడం, చుట్టూ ఏం జరుగుతున్నా వాటిని స్వీకార భావంతో ఉండడం, ఎలాంటి విరోధ భావం పెట్టుకోకూడదు. మూడవది నేను అనేటువంటి దాన్ని త్యజించడం, అంటే అహంకారాన్ని త్యజించడం. నేను లేను అక్కడ, నేను అనేది ఏది లేదు, అహంకారాన్ని త్యజించడం. ఈ 3 చేయడం ద్వారా పరిపూర్ణ ఆనందాన్ని పొందొచ్చు. పరిపూర్ణ ఆనందమే పరమాత్మ నివాసం అని తెలుసుకున్నాం. కాబట్టి సో ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం ఓషో నుంచి. సో ఆయనకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఓషో గారికి, ఓషో మాస్టర్కి ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ ఎంతమంది దీన్ని మననం చేసుకుంటున్నారు అని ఇంపార్టెంట్. శ్రవణం చేయడమే కాదు, నేను పదే పదే చెప్తూ ఉంటాను, ఇంటికి పోయాక ఆ వీడియోను ఆన్ చేసి, ఆ రోజు వచ్చిన వీడియోను ఆన్ చేసి కూర్చొని పాయింట్స్ రాసుకొని అలా మీ ప్రయాణం కొనసాగితే మీలో పరివర్తన జరుగుతుంది, మీలో పురోగతి కనిపిస్తుంది. లేదంటే ఆ పురోగతి మీరు సాధించలేరు, దానివలన ప్రయోజనం లేదు. సో ప్రతిరోజు క్లాస్కి వచ్చి కూర్చొని టైం స్పెండ్ చేసి ధ్యానం చేసుకొని, ధ్యానం తర్వాత జ్ఞానం పొంది ఇంటికి వెళ్ళాక మీలో కొంత పరివర్తన కలగాలి. ఆ రోజు వీడియో విన్న తర్వాత అయినా మీలో పరివర్తన కలగాలి. అలా రోజు రోజుకు మీలో వస్తున్న మార్పు, అది మీ యొక్క పురోగతికి సంకేతం, మీ యొక్క ఆధ్యాత్మిక పురోగతికి సంకేతం. దీన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి, దీన్ని అలవాటు చేసుకోవాలి అని మరోసారి మీ అందరికి తెలియజేస్తున్నాను. దయచేసి దీన్ని ఖచ్చితంగా పాటించండి. శ్రవణం, మననం చాలా 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 ఇంపార్టెంట్. మననం చేసుకోకపోతే ఎంత గురువులైనా, ఎంత మాస్టర్స్ అయినా కానీ మననం చేసుకోకపోతే ఏమవుతుందంటే మనలోంచి అవి జారిపోతాయి. అంటే ఇప్పుడు సంగీత విద్వాంసులు ఉంటారు, వాళ్ళని అడగండి కావాలంటే, ఎంత పెద్ద విద్వాంసులైనా వాళ్ళకి సాధన తప్పనిసరి. వాళ్ళు చెప్తారు, ఎంత సాధన చేస్తున్నాం అంటే రోజుకు 5 గంటలు సాధన చేస్తున్నాం అని చెప్తారు. వాళ్ళు నేరుగా చెప్తారు. మనం అనుకుంటాం వాళ్ళు పెద్ద సంగీత విద్వాంసులు, ఇంకా వాళ్ళకేంటి సాధన అవసరమా అని. అలా ఉండదు. సాధన అనేది ప్రతి ఒక్కరికి కావాలి. వాళ్ళు ప్రతిరోజు నిరంతరంగా తెల్లవారుజాము లేచి కూర్చొని ఒక 4 నుంచి 5 గంటలు వాళ్ళు సాధన చేస్తారు. చేశాక వాళ్ళ మళ్ళీ బయట ఇచ్చేటువంటి కచేరీలు అవన్నీ అటు వెళ్తూ ఉంటారు. మనం ఏమనుకుంటామంటే వాళ్ళని చూసి వాళ్ళకి సాధన ఏమి అక్కర్లేదు, వాళ్ళు గొప్ప గొప్ప విద్వాంసులు అనుకుంటాం. అలా సాధ్యపడదు. ప్రతి ఒక్కరికి కూడా సాధన తప్పనిసరి. అలాగే మనం కూడా ఒక ఆధ్యాత్మిక విద్యార్థులుగా ఉన్నాం, నిరంతర విద్యార్థులం మనం. ఈరోజు కాదు, రేపు కాదు, ప్రతిరోజు కూడా మనం విద్యార్థులమే. సో కాబట్టి ఈ విద్యార్థులుగా ఉన్నప్పుడు మనం చేయవలసింది సాధన. ఒక్క నిమిషం. సో మనకి ఈ తెలుగు, హిందీ, తమిళ్ ఇట్లా డిఫరెంట్ లాంగ్వేజ్ ఉన్నాయి కాబట్టి ఏ లాంగ్వేజ్లో ఆ టైంలో ఏ సమస్య వస్తుందో అట్లా కాల్స్ వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో. సో ఇప్పుడు ఏదో తమిళ్ నుంచి ఒక కాల్ వచ్చింది, అక్కడ ఏదో మాస్టర్ రాలేదు, వేరే సబ్జెక్ట్ చెప్తున్నామని. సరే, ఓకే, రైట్. ఓకే మాస్టర్స్, ఇప్పుడు
ఈరోజు మన టాపిక్ ఏంటంటే అనంత ధైర్యం మరియు ప్రతీక్ష. మన జీవితంలో అనంత ధైర్యం ఉంటే ఏమవుతుంది? ప్రతీక్ష అంటే సహనం ఉంటే ఏమవుతుంది? ఈ రెండిటి గురించి ఓషో మనకు చాలా సుదీర్ఘంగా తర్వాత ఎంతో విశదీకరించి మనకు చెప్తున్నారు. ఓకే. ఆయన ఏమంటారంటే మన జీవితంలో ఏది అగుపడుతుందో జీవనంలో దాన్ని ప్రవేశపెట్టుకుంటే అంత శ్రేష్టమైనది కాదు అని చెప్తారు. అంటే అక్కడ విషయం ఆయన ఏం చెప్పదలుచుకున్నారంటే ఇప్పుడు వృక్షాలకి పూలు వికసిస్తుంటాయి. ఎండినటువంటి ఆకులు గాలిలో తేలిపోతుంటాయి, ఎగురుతుంటాయి. నదిలో గడ్డి పూసలు అలా ప్రవహిస్తూ ఉంటాయి. కట్టె ముక్కలు ఏవైనా గానీ నదిలో పడినాయంటే ప్రవహిస్తూ ఉంటాయి. దాంతో పాటు ప్రవహించి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా సహజంగా జీవనంలో మనము రావాలి అంటే ప్రవహించాలి మనం గూడా. అంటే సహజంగా జీవనంలో సహజంగా ప్రవహించాలి అనేది ఒక విషయాన్ని మనకు తెలియాలని అనుకుంటున్నారు. సో, చాలామంది ధార్మికులు, సాధకులు అంటే మాస్టర్స్ అవ్వచ్చు, ధార్మిక ప్రవచనం చేసేవాళ్ళు కావచ్చు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. దాన్ని వాళ్ళేమనుకుంటారంటే శ్రేష్టం అనుకుంటారు. కానీ జీవితంలో చిన్న చిన్న మాటల్లో జీవితం అనేది చిన్న చిన్న మాటలతోనే నిర్మించబడుతుంది అనేది వాళ్ళకి తెలియదు. ఏ వ్యక్తి అయితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడి గంభీరంగా కనపడతాడో అతడు యథార్థమును, సత్యాన్ని చూడలేడు అని చెప్తున్నాడు. అర్థమైందా? యథార్థాన్ని, సత్యాన్ని తెలుసుకోవాలంటే పెద్ద పెద్ద మాట అక్కర్లేదు. చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న మాటలతోనే మనం జీవితాన్ని నిర్మించుకోవచ్చు అని ఆయన ఇలా చెప్తున్నారు. సో, పరమాత్మ, ఆత్మ మరియు పునర్జన్మ ఇలాంటి మాటలను ఈ ధార్మిక ప్రవచనాలు ఇచ్చేవాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి దీనివల్ల జీవితంలో చాలా చిన్న చిన్న యథార్థాలు, సత్యము చూసే, ఆలోచించే మరి జీవన విధానం వాళ్ళకు తెలీదు. అంటే పెద్ద మాటలు ఎలాంటివంటే గాలిలో కట్టే మేడల్లాంటివి. అవి ఎప్పుడైనా పడిపోవచ్చు. దానివలన ఎలాంటి పరివర్తన జరగదు. అర్థమైందా? సో, అంటే దానివల్ల ఎలాంటి పరివర్తన వాళ్ళలో జరగదు. సో, దీనికి ఒక చిన్న కథ మనకు చెప్తూ మనము దీన్ని ఇంకా కొద్దిగా అర్థం చేసుకొని ప్రయత్నం చేద్దాం. ఒక ఇద్దరు మిత్రులు దేశాటన చేయడానికి ప్రారంభిస్తారు. ఒక ఇద్దరు మిత్రులు దేశాటన చేసి అనుభవాలు పొందాలని వాళ్ళ యొక్క ఉద్దేశంతో దేశాటన ప్రారంభిస్తారు. అందులో ఒకతనొచ్చేసి సామాన్యంగా అంటే 2 కళ్ళు ఉన్నాయి. ఇంకొకతను అంధుడు. ఇద్దరిలో ఒకతను అంధుడు అంటే గుడ్డివాడు. రెండవ మిత్రుడు ఆ అంధుడు గుడ్డివాడు ఏం చేస్తాడంటే ఒకటో మిత్రుడిని అతని యొక్క ఇంకొక మిత్రుడిని ఆ మిత్రుడిని చేయి పట్టుకొని భూమి అంతా తిరగాలి అంటే దేశాటన చేయాలని ఆ విధంగా ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకొని ఒప్పుకొని అంటే ఇతనికి అందరికి ఒక చేతి కర్ర ఉంటుంది. ఓ పక్కన ఇంకో వాళ్ళ ఫ్రెండ్ అంటే ఆ మిత్రుని యొక్క చేయి పట్టుకుంటాడు. ఎందుకంటే అతని కళ్ళు కనపడవు కదా! ఒకరు పట్టుకొని సహాయం చేయాలి కదా! అట్లే ఒక చెయ్యి కర్ర కూడా ఉంటుంది. ఆ 2 తీసుకొని అలా వెళ్తూ ఉంటారు. అయితే మీకు తెలుసు ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్యలో చిన్న చిన్న మాటలు అంటే ఒక రోజు 2 రోజులు కాదు కదా! దేశాటన అంటే దేశమంతా ప్రచారం అదే సంచరించాలంటే ఎక్కువ టైం పడుతుంది. సో, ఒకరోజు 2 రోజులు కాదు కాబట్టి, వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న మాటలు, విభేదాలు తలెత్తాయి. మొదలయ్యాయి. ఒకరోజు రాత్రి అధిక చలి ఉంది. ఎడారిలో నిద్రపోతున్నారు. ఆ అంధుడు నిద్ర నుండి లేచాడు. లేగానే చేతి కర్రను వెతికాడు. అది అతని సాధారణ కర్ర బదులు ఒక మృదువైన కర్ర చేతికి తగులుతుందనమాట. మృదువైన కర్ర. అంతకుముందు సాధారణ కర్ర ఉండేది. అది తగలలేదు. అంటే అంధుడు గుడ్డివాడు కాబట్టి కర్ర పక్కనే పెట్టుకొని పడుకుంటాడు. ఇప్పుడు అట్లా కర్ర తీసుకుందామని చేయితో తీసుకుంటే ఒక మృదువైన కర్ర తగులుతుంది. సాధారణ అతని కర్ర బదులుగా. సో, అదే కర్రతో నిద్రిస్తున్న మిత్రుడిని లేపుతాడు. లేపి సూర్యోదయం అవుతుంది. ఎండ తీవ్రమైతుంది. ఇద్దరం బయలుదేరదామా అంటాడు. కళ్ళున్న మిత్రుడు నిద్ర నుండి లేచి ఆందోళనగా చూస్తూ అతని వైపు అంధునితో అంటాడు. మిత్రమా అది కర్ర కాదు. చలిలో గట్టిపడ్డ పాము వదిలేయి అంటాడు. నువ్వు పట్టుకుంది అది కర్ర కాదు. ఆ చలిలో గడ్డగట్టి ఉన్నటువంటి పాము దాన్ని వదిలేయి అంటాడు. నా వద్ద కళ్ళు లేవు. నాకు కానీ చేతిలో స్పర్శ ఉంది. నా వద్ద నాకైతే కళ్ళు లేవు కదా!
ఆ కర్రను చూసి నీకేమన్నా నా కర్రను చూసి నీకేమన్నా ఈర్ష్య అనిపించిందేమో. నేను వదిలేస్తే నీవు తీసుకోవాలని అనుకుంటున్నావా? అతడు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. చివరికి ఇద్దరు విడిపోవాల్సి వచ్చింది. అంధుడు మొండి పట్టు వల్ల కొంత దూరం వెళ్ళిన తర్వాత సూర్యుడు వస్తాడు. వేడి ఎక్కువ అవుతుంది. ఆ చలి తగ్గిన తర్వాత పాములో ప్రాణం వచ్చి అంధుని కాటేసి అంధుడు చచ్చిపోతాడు. ఓకే. సో ఈ ఈ కథ ఒక విశేష ప్రయోజనం అనేది దీంట్లో మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, మన జీవితంలో కూడా దేశాటన కోసం చాలా దూరం యాత్ర చేస్తూ ఉంటాం. అంటే ఎలాంటిదంటే, జన్మ నుండి మృత్యు వరకు ప్రతి మనిషిలో కళ్ళు ఉన్న, కళ్ళు లేని మిత్రులు ఉన్నారు. అంటే ఎలాంటిదంటే, కళ్ళు ఉన్నాయి. అంటే కళ్ళున్న శక్తులు, కళ్ళు లేని శక్తులు, ఈ విధంగా ఒక అందశక్తులను అనుసరించి దుఃఖము, పీడను పొందుతూ ఉంటాం లైఫ్‌లో. మీరు జీవితంలో అర్థాన్ని, ఆనందాన్ని, శాంతిని పొందకుండా మృత్యువు రాగానే సమాప్తం పొందుతూ ఉంటాం. అంటే జీవితంలో మనం ఆనందము, శాంతి ఇలాంటి పడకుండా ఎప్పుడు దుఃఖము, పీడితంతో. అంటే మనకు కళ్ళు ఉన్న కళ్ళు ఉన్న, ఆ కళ్ళు లేని శక్తులన్నీ మనకు ఈ విధంగా దుఃఖము, పీడను అవి మనకు కలిగిస్తూ ఉంటే, ఆ మృత్యువు రాగానే ఆహ్, ఆనందాన్ని, శాంతిని పొందకుండా అలాగనే సమాప్తమై మన జీవితంలో వెళ్ళిపోతూ ఉంటాం. కొందరు మాత్రం కళ్ళున్న శక్తులను సహకరించి జీవితంలోని అర్థాన్ని, శాంతిని, ఆనందాన్ని పొందుతారు. అంటే కళ్ళు ప్రకాశంలోకి, అంధకారంలోకి తీసుకెళ్ళను. మనలో ఏ శక్తులు, అందశక్తులు, ఏవి కళ్ళున్న శక్తులో తెలుసుకుంటాం. అంటే మనము కళ్ళు ఉన్నటువంటి వ్యక్తి చూడండి అక్కడ అంధుడు ఏం చేశాడు? కళ్ళు లేకపోవడం వలన, అతనికి తెలియకపోవడం వలన అతని జీవితాన్ని సమాప్తం చేసుకున్నాడు. అదే కళ్ళు ఉండింటే ఆ కళ్ళు ఉండింటే గనుక అతను కరెక్ట్‌గా తెలుసుకోగలిగింటే ఆ పామును వదిలేసేవాడు. ఆ పామును అలానే పట్టుకున్నాడు. ఎందుకంటే అంధుడు గదా! కళ్ళు లేవు. అతనికి తెలీదు ఆడ ఏముంది అనేది. అలాగే మన జీవితంలో కూడా మనం దేన్ని పట్టుకోవాలో తెలియదు. ఏం చేయాలో తెలియదు. కళ్ళు ఉన్న, కళ్ళు లేనటువంటి అంధులం మనం. అలా మన జీవితంలో మనం మన జీవితాన్ని సాగిస్తున్నాం గాబట్టే దేన్ని పట్టుకోవాలి, దేన్ని పట్టుకోకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు ఇవన్నీ తెలుసుకోక, ఆనందాన్ని, శాంతి పొందకుండా, దుఃఖాన్ని ఎప్పుడూ పొందుతూ చివరికి మృత్యు అనేది రాగానే సమాప్తమై మళ్ళీ మనం ఈ జీవితాన్ని వదిలేసి వెళ్తూ ఉంటాం. అలా ఆ స్టోరీ నుంచి ఇది ఓషో మనకు తెలియజేయాలనుకున్నారు. సో, ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే జీవితంలో దుఃఖము, చింత, పీడ, అశాంతి ఉందంటే మీరు తెలిసో తెలియకో అందశక్తులను బలపరుస్తున్నారని అర్థం. అంటే ఇప్పుడు అంధుడు ఎలాగైతే ఆ కళ్ళు లేకపోవడం వలన మెత్తగా ఉన్నటువంటి ఆ కర్రని పాముగా తెలుసుకోలేకపోయాడో, అలా మనం కూడా ఈ దుఃఖము, చింత, పీడ, అశాంతి ఇవన్నీ మనలో పొందుతున్నామంటే తెలిసో తెలియక మనం ఏదో కొన్ని అందశక్తులను అంటే కొన్ని అనవసరమైనటువంటి వాటిని బలపరుస్తున్నాం మన లైఫ్‌లో అని అర్థం. సో, ఒకవేళ మీరు దారిలో నడుస్తుంటే కాలు మరలా మరలా గుంతలోకి వెళ్తూ ఉంటే, మరియు మీ కాలు మరలా మరలా తట్టు అంటే ఆ విధంగా జరుగుతుందంటే, ఖచ్చితంగా మనం ఏ అంధత్వంలో ఉన్నామని అర్థం. అంటే జీవితంలో రోజు రోజు అదే గుంతలో పడుతూ ఉంటాం. అదేం కొత్తది కాదు. నిన్న కోపం వచ్చింది, ఈరోజు కూడా అదే కోపం వస్తుంది. మళ్ళా ఎల్లుండి కూడా అదే విధంగా వస్తుంది. అట్లా ఆ విధంగా జరుగుతుందంటే, ఖచ్చితంగా ఆ పొరపాటనేది అదే పదే పదే జరుగుతుంది అంటే ఖచ్చితంగా మనం ఏదో అంధత్వంలో ఉన్నామని అర్థం. అంటే మనం అర్థం చేసుకోవట్లేదు. ఈరోజు చేసిన తప్పే రేపు చేస్తాం. మళ్ళీ రేపు చేసిందే ఎల్లుండి చేస్తాం. ఇలాగ ప్రతిసారి కూడా అదే తప్పును పదే పదే రిపీట్ చేస్తున్నామంటే అర్థం చేసుకోవాలి. మనలో ఆ జ్ఞానం అని గాని, ఆ అంధత్వం అనే దాంట్లో మనం మునిగిపోయి ఉన్నాం. దాంట్లో దాంట్లో నుంచి బయటికి రావాలి. కాబట్టి ప్రతి మనిషి సంతోషము, శాంతి, ఆనందాన్ని కోరుకుంటాడు. పొందడానికి వ్యతిరేకంగా అంటే అతను పొందడానికి ప్రయత్నం చేయడు. అతను ఏం చేస్తాడంటే సరైన దారిలో ప్రయాణం చేయడు. అతని వద్ద కళ్ళు లేవు. అతని వద్ద కళ్ళు లేనిచో ఎవరి కళ్ళు కూడా మీకు పనికిరావు. అంటే ఏంటంటే మనకు ఏదైతే ఆ జ్ఞానం ఉంది గదా! జ్ఞానం అనేది ఆ కళ్ళు లాంటివి. సో, ఆ కళ్ళు అనేవి లేనప్పుడు మనం ఆ శాంతి, ఆనందాన్ని పొందలేం. ఎందుకంటే మనకు తెలీదు. ఆ కళ్ళు లేకపోతే ఎలా ప్రయాణించాలి? ఎక్కడ ప్రయాణించాలి? ఏం చేయాలో మనకు తెలియదు. అట్లా
ఆ జ్ఞానం అనేటువంటిది మనలో లేకపోతే మనకు కళ్ళు లేనట్టే లెక్క. అంటే ఎలాగంటే ఇప్పుడు మనకైతే ఎప్పుడైతే జ్ఞానం లేదో మన కళ్ళు పనికిరావు. కళ్ళు ఉన్నా కూడా కళ్ళు పనికిరావు. ఎలాంటివంటే ఒకవేళ మీకు కృష్ణుని కళ్ళు గాని, క్రీస్తు గాని, బుద్ధుని గాని, మహావీరుని గాని ఏవిచ్చినా గాని ఓకే. ఏవిచ్చినా గాని మీకు ఆ కళ్ళు పనికిరావు. మీ కళ్ళు లేనిచో మీ చేతిలో సూర్యుడిని తెచ్చిపెట్టినా ఆ ప్రకాశం మీకు కనిపించదు. అర్థమైంది కదా! అంటే మన కళ్ళు అనేది ఉండాలి. అంటే మనకు కళ్ళు అనేవి కరెక్ట్‌గా పనిచేస్తే మనకు దారి కనిపిస్తుంది. మనం తప్పు చేయము. మరీ ఆ గుంతలో పడకుండా సరైన దారిలో వెళ్తూ ఉంటాం. అలా కాకుండా మన లోపల జ్ఞానము అనేటువంటి ఆ కళ్ళు లేకపోతే కళ్ళు తెరుచుకున్నా మనకేం కనపడదు. ఆ ప్రకాశం కనపడదు. అంటే సూర్యుడిని తీసుకొచ్చి మీ చేతిలో పెట్టినా మీకు ఆ ప్రకాశం కనిపించదు. దీనికొక ఉదాహరణ. అంటే దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ. ఒక ఒక గుడ్డివాడు ఒక మిత్రుని ఇంటి నుండి రాత్రి బయలుదేరుతాడు. ఓకే. ఆ మిత్రుడు ఆ గుడ్డివాడితో అంటాడు, "రాత్రి చాలా చీకటిగా ఉంది. వెంబడి ఒక లాంతరు తీసుకెళ్ళు" అంటాడు. ఆ గుడ్డివాడు అంటాడు, "నా కళ్ళు లేవు. ఏం ఉపయోగము ఇది లాంతరు తీసుకెళ్ళి" అంటాడు. మిత్రుడు అంటాడు, నీకు కనపడకపోయినా చీకట్లో ఇతరులకు నువ్వు కనిపించాలి కదా! అందుకని నీ దగ్గర లాంతరు పెట్టుకొని వెళ్ళు" అంటాడు. అప్పుడు అంధుడు లాంతరు తీసుకొని కొంత దూరం వెళ్తూ ఉంటాడు. ఒక మనిషి వచ్చి అతన్ని ఢీకొడతాడు. అంధుడు అతనితో అంటాడు, "నాకు లాంతరు అగపడదు కానీ నాకు లాంతరు అయితే కనపడదు. నేను గుడ్డివాడిని. కానీ నీకెందుకు కనపడలేదు? నువ్వొచ్చి ఎట్లా గుద్దావు?" అని అంటాడు. అంటే అతను అంటాడు, "నాకు అగుపడును కానీ నీ లాంతరు ఆరిపోయింది" అంటాడు. "నీ లాంతరు ఆరిపోయింది. ఎలా కనపడుతుంది?" అంటే అంధునికి లాంతరు వెలుగుతుందా లేదా ఆరిపోయిందా అని కూడా తెలియదు. అర్థమైందా? సో, ఇక్కడ ఎలాంటివంటే దాన్ని అర్థం చేసుకోవాలి మనం. మనకు కళ్ళు ఉన్నా సూర్యుని తెచ్చి సూర్యుని తెచ్చి మన చేతిలో పెడితే కూడా ఆ యొక్క ప్రకాశం కనపడదు. అలాంటి జీవితంలో మనం ఉన్నాం. ఓకే. సో, ఇక్కడ అదే జరిగింది కదా! ఆ గుడ్డివాడికి లాంతరు చేతిలో పెట్టినా, లాంతరు ఆరిపోయిన తర్వాత అతనికి తెలియదు లాంతరు ఆరిపోయిందా ఉందనేది. కానీ ఖచ్చితంగా సో, ఈ విధంగా ప్రపంచంలో మనం ఎన్నో శాస్త్రాలు వింటున్నాం కదా! శాస్త్రాలు చెప్తూ ఉంటారు. సో, ఆరిన లాంతరు లాంటివన్నీ. అవి మన చేతుల్లో ఉన్నవి. అంటే ఒకడు ఖురాన్ పెట్టుకుంటాడు చేతిలో, ఒకడు భగవద్గీత చదువుతుంటాడు, ఇంకొకరు బైబిల్ పట్టుకుంటారు. ఇవన్నీ గూడా ఆరిపోయినవి. ఆరిపోయిన లాంతరు లాంటివి. కాబట్టి ఏమైద్దంటే దారిలో మీరు ఎవరినో ఒకరిని ఢీకొడతా ఉంటారు. ఆ విధంగా మన వద్ద కళ్ళు లేకపోతే లాంతరు వెలుగుతున్నా, ఆరిపోయినా ఏం భేదముండదు కదా! కళ్ళు లేనిచో ప్రకాశం ఉండదు. మనం ఎంత ప్రకాశవంతులను పూజించినా, వారి వచనాలు ఆచరించినా కూడా మన జీవితంలో ఎలాంటి మంచి జరగదు, హితం జరగదు. కళ్ళు తెరిచి ఉన్నచో మనకు కంపల్సరీ శుభము, మంగళము కలుగుతుంది. అంధకారంలో కూడా దారి లభిస్తుంది. కళ్ళు మూసి ఉన్నచో ప్రకాశంలో కూడా దారి కనపడదు. ఓకే. అంటే మనం కళ్ళు మూసుకొని ఉంటే, మన జ్ఞానం లేకపోతే ఎంత మంచి ప్రవచనాలు విన్నా ఏం ప్రయోజనం? మంచి మంచి మాస్టర్సు వాళ్ళొచ్చి ఎంత ప్రవచనం ఇచ్చినా, ఏం చేసినా గానీ మన జీవితంలో ఎలాంటి మంచి జరగదు, శుభం జరగదు. ఎందుకంటే మనం కళ్ళు మూసుకొని ఉన్నాం. కాబట్టి ఆ కళ్ళు తెరుచుకోవాలంటే ఏం చేయాలి? మనం ధ్యానం చేస్తూ, మన యొక్క జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటే ఆ కళ్ళు తెరవబడతాయి. ఓకే. అప్పుడు ఆడ ఆ లాంతరు అంటే ఒక ప్రకాశం ఉన్న ప్రకాశం కనిపిస్తుంది. ఇప్పుడేమవుతుంది ఎంతోమందికంటే, మనం ఎంత మూర్ఖంగా మన జీవితంలో వెళ్తూ ఉంటామంటే, మనకు ఆ జ్ఞానం లేకపోవడం వలన మన చుట్టూ ఉన్నటువంటివి ఏవి అర్థం కావు మనకు. కదా! సో, యథా దృష్టి తథా దృష్ట్యా యథా దృష్టి తథా సృష్టి అని చెప్తాం కదా! మనకు ఆ దృష్టి ఎలా ఉందో ఆ సృష్టి అలా కనిపిస్తూ ఉంటది. కాబట్టి మనం ఖచ్చితంగా వాటిని గుర్తించలేము. అంటే కళ్ళు మూసి ఉన్నా కూడా ప్రకాశంలో కూడా దారి కనపడుతది. ఎప్పుడంటే మనకు ఆ జ్ఞానం అనేటువంటి ఆ కన్ను ఉంటే. సో, ఈ విధంగా మన జీవితంలో చింతలు, సంతాపాలు, దుఃఖాలు, ఇంత అశాంతి ఇవన్నీ ఎక్కడి నుంచి జన్మిస్తున్నాయి అని మనం అర్థం చేసుకుంటే, మనం ఎప్పుడైనా ఆలోచిస్తే అవి ఏవి కూడా ఆకాశం నుండి మాత్రం ఊడిపడవు. మనమే మనలోంచి జన్మిస్తున్నాయి అవన్నీ గూడా. మన జీవితంలో ప్రకాశం లేనందువలన మనం ఏది చేసినా, ఏది చూసినా, ఏది ఆలోచించినా తప్పే అవుతుంది. కాబట్టి మనం నడిచే దారే తప్పవుతుంది. ఎప్పుడు అంటే మనకు జ్ఞానం లేకపోతే. అంతే గదా!
జ్ఞానం ఉంటే మనం చేసే ప్రతి పని కానీ మనం చేసే ఆలోచన కానీ ప్రతిదీ కూడా కరెక్ట్ అవుతుంది. సో మన జీవితంలో ఎందుకు ఇన్ని ఎప్పుడు కూడా అంటే ఇన్ని సంతాపాలు, దుఃఖాలు, అశాంతి ఎప్పుడు కలుగుతూ ఉంటాయంటే మనం జ్ఞానం లేకపోవడం వలన, ఆ మూర్ఖత్వంతో మనము ఈ యొక్క జీవితాన్ని నడుపుతున్నాం కాబట్టి, ధ్యానము జ్ఞానం లేకపోవడం వల్లే ఇంత నష్టాలు, ఇంత దుఃఖాలు, అశాంతులు మన జీవితంలో కలుగుతున్నాయి. సో మనం ఏ చేసినా తప్పే అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. సో మన జీవితంలో కళ్ళు ఉన్న శక్తులను ఎందుకు వికసితం చేయడం లేదంటే విశ్వాసము, నమ్మకము, ఆసక్తి, మూర్ఛ ఇవన్నీ కూడా అంటే కళ్ళు ఉన్న శక్తి అందశక్తిని బలపరుస్తున్నాయి. ఓకే. సో ఈ విధంగా మనకు ఇంకొకటి ఏంటంటే చాలామంది మూర్ఛలోకి వెళ్ళడానికి కొన్ని ఉపాయాలు కనుక్కున్నారు. ఇప్పుడు ఎంతోమంది కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళు మూర్ఛలోకి అంటే ఒక మూర్ఛ అంటే తెలుసు కదా మీకు. అంటే ఒక ఆ అపస్మారక స్థితి అంటారు దాన్ని. దాంట్లోకి పోవడానికి కొన్ని ఉపాయాలు ఎలా కనుక్కున్నారంటే ఈ నవీన యుగంలో మీకు అందరికి తెలుసు సారాయి, నల్లమందు, గంజాయి, ఆ, సో ఎల్ఎస్డి ఇట్లాంటివి ఏం చేస్తాయంటే మనస్సును మూర్ఛలోకి తీసుకెళ్తాయి. తీసుకెళ్ళినప్పుడు ఒక రకమైన ఆనందం కలుగుతుంది వాళ్ళకి. తర్వాత ఈ భజన, కీర్తన, నామజపము వీళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా మనస్సు ఒక అంటే వాళ్ళు కూడా మనస్సులో తన్మయం పొందుతూ ఉంటారు కదా. సో మన మనస్సును నిద్రలోకి తీసుకువెళ్ళే వాటిని కనుగొన్నాం. అంటే ఈ రెండు కూడా మనస్సును నిద్రలోకి తీసుకెళ్తాయి. ఒకటి భజన, నామస్మరణం, ఆ, ఒక శ్లోకం పాటించడం ఇటువంటి వల్ల మనస్సు కొద్దిగా నెమ్మదైతూ అది కూడా చిన్న ఒక రకమైనటువంటి శాంతిలోకి అంటే ఒక రకమైన ఆ తాత్కాలిక సంతోషం వైపు తీసుకెళ్తుంది. లేదా ఇలాంటి మత్తు మందులు వాడిన కానీ ఆ మూర్ఛలోకి తీసుకెళ్తారు. రెండు కూడా అక్కడికే తీసుకెళ్తాయి. కానీ మనస్సును మేల్కొనేటువంటి మనస్సును మేల్కొల్పేటువంటివి జాగృతి చేసేటువంటి వాటిని మనం ఎప్పుడు శోధించలేదు అని అంటాడు ఓషో. అర్థమైందా? కాబట్టి నిద్రలో ఒక రకమైన శాంతి కలుగుతుంది. ఓకే. అయితే ప్రాణశక్తి గల శాంతి మనల్ని జాగరణ మనలో జాగృతి కలిగిస్తుంది అంటాడు. ప్రాణశక్తి గల శాంతి అంటే ఇది ధ్యానం. ధ్యానం మనలో జాగృతిని కలిగిస్తుంది. అదే ఈ మూర్ఛ మూర్ఛ పొందే ఈ రెండు మార్గాలు కూడా భక్తి మార్గం కావచ్చు, లేదంటే ఆ మూర్ఛలోకి వెళ్ళడానికి పోయించే మత్తు మందులు కావచ్చు. రెండు కూడా మనలో ఆ యొక్క ప్రాణశక్తిని కలిగించవు. అర్థమైందా? అది మేలుకొనేటువంటి ఉపాయం కాదు అది. ఓకే. మేలుకొల్పేటువంటి ఉపాయం అంటే జాగృతి కలిగించేటువంటి అలాంటి వాటిని మనం శోధించాలి. అందులో ధ్యానము మొదటి ప్రక్రియ అని అర్థం చేసుకోవాలి. కాబట్టి సో ఈ విధంగా మిత్రులారా, సో ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక విషయము. దీన్ని ఇంకొద్దిగా అర్థం చేపించడానికి మన ఒక ఒక అద్భుతమైన కథ ఇక్కడ ఉంది. అది మనం తెలుసుకోవాలి. దాన్ని కొద్దిగా ఓషో గారు దీన్ని అద్భుతంగా చెప్పారు. ఒక ఫకీరు వద్దకు ఒక యువకుడు దీక్ష తీసుకోవడానికి వస్తాడు. ఓకే. ఆ ఫకీరు యువకునితో అడుగుతాడు, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడుగుతాడు. ఆ యువకుడు అంటాడు, నేను ఒక పెకింగ్ అంటే ఒక ప్రదేశం, అది పెకింగ్ నుండి వస్తున్నాను అంటాడు. అంటే ఇది ఏదో వేరే దేశంలో జరిగిన సంఘటన ఇది. పెకింగ్ నుండి వస్తున్నాడు. ఆ ఫకీరు మరలా అడుగుతాడు, పెకింగ్లో బియ్యం ధర ఎంత ఉంది అని అడుగుతాడు. ఆ యువకుని అడుగుతాడు. పెకింగ్ అంటే ఒక ప్రదేశం. సో ఆ యువకుడు నవ్వి అంటాడు, క్షమించాలి, నేను పెకింగ్ను బియ్యాన్ని దాని ధరను అక్కడే వదిలేసి వచ్చాను. ఇక్కడికి వచ్చే ముందు అన్ని వదిలేసి వచ్చాను. నేను ఏ దారి నుండి వచ్చానో అది నా కొరకు నశించింది. అంటే నేను ఆ దారిలో వచ్చాను కానీ అవన్నీ అక్కడనే వదిలేసి వచ్చాను. నేను ఏ వంతెన పైనుండి వచ్చానో దాన్ని విరగ్గొట్టి వచ్చాను. ఓకే. నాకు ఏమీ జ్ఞాపకం లేదు అని చెప్తాడు. అర్థమైందా? పెకింగ్లో బియ్యం ధర. ఆ? అప్పుడు ఫకీర్ అన్నాడు, అయితే సరే నీకు దీక్ష ఇస్తాను అని చెప్తాడు. ఒకవేళ నీవు బియ్యం ధర చెప్పి ఉంటే నువ్వేమైనా ఆ బియ్యం ధర చెప్పి ఉంటే నీ కొరకు నా ద్వారాన్ని మూసేసేవాడిని అని చెప్పాడు. నీకు ఈ దీక్ష ఇచ్చేవాడినే కాదు అని చెప్తాడు. సో ఆ విధంగా పెకింగ్ నుండి బియ్యం ధర ఎంత అనేది వానికి తెలిసి ఉంటే వాడు సత్యాన్ని శోధించడానికి పనికిరాడు అని అర్థం. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే ఈ పెకింగ్లో కానీ లేదా ఇంకొక అమరావతిలో కానీ
బియ్యం ధర జ్ఞాపకం పెట్టుకొని పెట్టుకొని ఉంటే అంటే అర్థం ఏంటంటే ఏది గడిచిపోయిందో దాన్ని వదిలేయాలి, అక్కడే వదిలేయాలి అని చెప్పే విషయం ఏంటంటే మనందరికి కూడా దీన్ని బట్టి ఏం గడిచిపోయిందో దాన్ని అక్కడే వదిలేసి వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి అని చెప్తారు ఆయన. ఓకే. సో లేదంటే కనుక ఆ యొక్క జ్ఞాపకం అనేది మీ మీ పైన, మీ చిత్తం పైన భారంగా మిగులుతుంది. అర్థమైందా? మీ మనసులో అది భారంగా ఉండిపోతుంది. సో మరలా మరలా మనసులోకి రానివ్వకూడదు. అర్థమైందా? సో ఎలా అంటే ఏదైనా మనం ఈ సాధన చేసేటప్పుడు మన జీవితంలో కూడా మనం ఏదైతే మన ముందు ఉంటుందో దాన్నే ఆలోచించాలి. మన చేతిలో ఏది ఉంటుందో అంటే ఆ యొక్క ఆ యొక్క వర్తమానంలో వర్తమానంలో మన చేతిలో ఏముందో దాని గురించి ఆలోచన ఉండాలి కానీ మనము ఉదాహరణకి ఈ వేదికకు మీరు వస్తారు, క్లాస్కి వస్తారు. క్లాస్కి వచ్చాక ఇక్కడ వర్తమానంలో కూర్చొని ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నారో ఏ మాస్టర్ అయినా వచ్చినా కానీ ప్రతిరోజు మీరు వినేది 100% మీ యొక్క ఆ ఏకాగ్రతని ఆ యొక్క చిత్తాన్ని ఇక్కడ ఉంచుకుంటే అప్పుడు మీకేమవుతుందంటే కరెక్ట్‌గా అర్థమవుతుంది. చెప్పిన జ్ఞానం మీకు లోపలికి ఎక్కుతుంది. అది మీరు పాటించడానికి అవకాశం దొరుకుతుంది. అలా గాకుండా ఈ క్లాస్‌కొచ్చారు. ఈ క్లాస్‌కొచ్చే ముందు ఏమేం జరిగిందో, లేదా నిన్న ఏం జరిగిందో అన్ని విషయాలు మైండ్‌లో పెట్టుకొని ఈడికొచ్చి కూర్చుంటే ఏమవుతుంది? ఇది పోయి దాంతో మిక్స్ అవుతుంది. మీరిక్కడ ఏం వింటారో ఇది దానికి మిక్స్ అవుతుంది. ప్లస్ ఇది చెప్పింది కూడా పూర్తిగా లోపలికి ఎళ్ళదు. ఆలోచనలు నడుస్తుంటాయి మైండ్‌లో. సో, నిన్న పలానా జరిగింది. మా ఆఫీస్‌లో ఇట్లా అయింది. లేదా మా మా ఇంట్లో ఆహ్, మా పాప నేను చెప్పింది వినలేదు. లేదంటే ఏదో మొత్తం మీద మీ సంసార విషయాలు గానీ, పనికి సంబంధించిన విషయాలు, వృత్తికి సంబంధించి ఏవో ఒకటి మీ మైండ్‌లో కదులుతూ ఉంటే, మెదులుతూ ఉంటే, ఇక్కడ కూర్చుంటే మీకు ఈ చెప్పినటువంటి ఈ పాఠము, చెప్పినటువంటి ఈ యొక్క జ్ఞానం మీకు ఎక్కుతుందా? ఖచ్చితంగా ఎక్కదు. ఎందుకంటే మీరు వర్తమానంలో లేరు. మీరెక్కడున్నారంటే గతంలో ఉన్నారు. గతం నశించిపోయింది కాబట్టి నశించిపోయిన దాన్ని గతంని వదిలేయాలి. పూర్తిగా వదిలేయాలి. అది ఓషో మనకి ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సో, ఎప్పుడు గూడా ఆయనేమంటారంటే అతీతాన్ని వదిలేయమంటాడు. అతీతము అంటే జరిగిపోయింది అని. గతము అని. గతాన్ని వదిలేసి వర్తమానంలో ఎవరైతే జీవిస్తారో వాళ్ళకు సత్యము తెలుస్తుంది. సత్యాన్ని తెలుసుకోవడానికి వాళ్ళు అర్హులు అని చెప్తారు. అర్థమైందా? సో, అది చాలా ఇంపార్టెంట్ విషయం. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి అతని యొక్క మనస్సును అతీతంలో నిలుపుతాడో, అంటే గతంలో నిలుపుతాడో, ఖచ్చితంగా ఆ చిత్తం ఏమవుతుందంటే, ఆ మనస్సు ఏమవుతుందంటే, నిర్మలంగా, శాంతంగా ఉండలేదు. ఎవరైతే అతీతం నుంచి అతీతమును వదిలేసి, గతాన్ని వదిలేసి, అతని యొక్క మనస్సును వర్తమానం మీద పెట్టగలుగుతాడో, అతని అతని లోపల, అతని మనస్సులో అతని చిత్తం నిర్మలంగా, శాంతంగా ఉంటుంది అని చెప్పాడు. కాబట్టి అశాంతి ఆ యొక్క అతీతం నుంచి వస్తుంది. అంటే భూతకాలం నుంచి వస్తుంది. జరిగిపోయిన దాని నుంచి మనకేమొస్తుంది? అశాంతి వస్తుంది గానీ శాంతి రాదు. వర్తమానం నుంచి మనకేమొస్తుంది? ఆ వర్తమానం అనే దాన్ని వర్తమానము అంటే ప్రస్తుత క్షణం మనం ఎక్కడున్నామో అదే అదే వర్తమానం. మీరందరూ గూడా ఇప్పుడు క్లాస్‌లో కూర్చున్నాం. మనం అందరం క్లాస్‌లో ఉన్నాం కాబట్టి ఇది మనకు వర్తమానం అంతే. ఇప్పుడు మన ఇంట్లో ఏం జరుగుతుంది? ఆ రూమ్‌లో ఇంకో రూమ్‌లో ఎవరేం జేస్తున్నారు? ఆ! ఏం జరుగుతుంది? ఇలాంటివన్నీ గూడా మీకు వర్తమానం కాదు. మీకు సంబంధించినవి కాదు. అసలు మీరు దాని గురించి ఆలోచన చేయకూడదు. ఒక్క క్షణం గూడా ఈ వేదికలో అంటే మీరిక్కడ కూర్చున్నారు గాబట్టి ఒక్క క్షణం గూడా మీ యొక్క మనస్సు, చిత్తము పక్కకు వెళ్ళకూడదు. దాన్ని మనం వర్తమానం అంటాం. లివింగ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్ అని మనం చెప్తూ ఉంటాం ఎన్నోసార్లు. ఓకే. సో, గతంలోకి అస్సలు వెళ్ళకూడదు. మన చుట్టూ ఏం జరుగుతుందో మనకు సంబంధం లేదు. ఇది ఎలాంటిదంటే ఒక గుర్రాన్ని మనము గుర్రం మీ గుర్రం గురించి తెలుసు హార్స్ గురించి ఎట్లా వెళ్తుందనేది. ఇట్లా ఉంటది. దానికి 2 ఇట్లా కట్టింటారు. సో, ఒకే దాంట్లో అంటే ఒక ఆ యొక్క దానికి మార్గం ఎలా ఉంటదంటే చాలా సన్నని మార్గం దానికి ఒకే ఒక సూటిగా వెళ్తూ ఉంటది. ఓకే. ఇటు అటు అసలు గమనించదు. అందుకే ఎంత ఫాస్ట్‌గా పరిగెత్తుంది చూసారా? మన జీవితంలో ఏం చేస్తాం చెప్పండి? మనం చేయవలసిన పని చేతిలో ఒకటుంటే, మనం ఇటు అటు చూస్తూ ఉంటాం. పని చేతిలో పెట్టుకొని ఇది చేయమంటే, దీన్ని చేయం మనం. దీని మీద మనకుండదు ఏకాగ్రత. మన చిత్తం ఇక్కడుండదు. మన చిత్తం ఇంట్లో ఉంటది. మన చిత్తం మన ఫ్రెండ్ పైనో, లేతే మన చిత్తం ఎక్కడో బయట తిరుగుతూ ఉంటది. అప్పుడు మీరు చేస్తున్నటువంటి పని మీకు ఫలితం ఇస్తుందా? అంటే ఖచ్చితంగా ఇవ్వదు. ఆ ఫలితం మీకు ఆశించినంత ఫలితం ఉండదు. రావచ్చు ఫలితం. కాపోతే ఆశించినంత ఉండదు. గొప్పగా ఉండదు. గొప్పగా మీరేం సాధించలేరు అనేది సో, మనకు ఓషో తెలియజేస్తున్నాడు దీని నుంచి.
సో ఈ అశాంతిని పరిశీలిస్తే అది గతంతోనో భవిష్యత్తునో సంబంధం కలిగి ఉంటుంది కానీ అంటే ఎందుకు అశాంతి వస్తుందంటే అది గతంతో కానీ భవిష్యత్తుతో కానీ సంబంధం కలిగి ఉంటుంది. అందుకే అశాంతి మీలో కలుగుతూ ఉంటుంది. అదే మీరు వర్తమానంలో అయినా ఉండింటే మీకు ఎంత శాంతి ఉంటుందంటే మీలో అద్భుతమైన శాంతి కలిగి ఉంటుంది. ఒకవేళ అంటే మనం వర్తమానంలో నిలిపామంటే అశాంతి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఎప్పుడూ కూడా మన యొక్క చిత్తాన్ని అశాంతి పరచకుండా మనం భవిష్యత్తులో భవిష్యత్తు కానీ గతం గురించి కానీ ఆలోచించకుండా ఎప్పుడు వర్తమానంలో ఉండడానికి ప్రయత్నం చేస్తే ఆ వర్తమానము పరమాత్మని సత్యాన్ని తెలుసుకోవడానికి ద్వారము అని చెప్పారు ఓషో. ఏం చెప్పారు? వర్తమానం అనేటువంటిది ఇంతకుముందే చెప్పాను నేను. పరిపూర్ణ ఆనందం ఎక్కడ ఉంటుందో అదే పరమాత్మ నివాసం అని చెప్పాను నేను. పరిపూర్ణ ఆనందం ఎప్పుడు సిక్కుతుంది అంటే మీరు వర్తమానంలో ఉన్నప్పుడు సిక్కుతుంది. సో వర్తమానము పరమాత్ముని సత్యాన్ని తెలుసుకోవడానికి ద్వారము. కాబట్టి ఈ వర్తమాన క్షణంలో నేను పూర్తిగా ఉన్నచో నాలో ఆ అస్తిత్వము ప్రవేశిస్తుంది. ఇప్పుడు చెట్లు, నక్షత్రాలు, ఆకాశము నలువైపులా ఉన్న జనులతో సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు నా లోపల బయట ఉన్నవాడిని నన్ను అన్నిటిని కూడా నేను తెలుసుకోగలను. అంటే ఎప్పుడైతే మీరు వర్తమానంలో ఉంటారో అప్పుడు మీకు అన్నిటితో సంబంధాలు నెలకొల్పుతాయి. అంటే నక్షత్రాలు, ఆకాశము, మన చుట్టూ ఉన్న జనులతో కూడా సంబంధం ఏర్పడుతుంది. తర్వాత నా లోపల బయట ఉన్నవన్నిటిని గురించి కూడా నాకు తెలుసుకోగలుగుతాను, అర్థమవుతాయి. సో అది మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ అంటే మనం ఉదాహరణకి ఒక భోజనానికి కూర్చున్నాం అనుకోండి మనం. భోజనానికి కూర్చున్నప్పుడు ఆ భోజనం గురించే ఆలోచన ఉండాలి. అంతకుముందు జరిగిన మాటలు, ఆ! సో, అక్కడ అంతకుముందు జరిగిన సంఘటనలు గానీ, ఏది మనసులో పెట్టుకోకూడదు. ఓకే. సో, అంటే భోజనం చేసే సమయానికి ఆఫీస్‌కెళ్ళకూడదు. అంటే మన మనస్సు ఆఫీస్‌కి పోరాదు. ఎక్కడుండాలి మన మనస్సు భోజనం చేస్తూ అంటే, భోజనం దగ్గర మాత్రమే ఉండాలి. ఓకే. సో, ఆ విధంగా దినంలో చేసిన పని రాత్రి గుర్తు ఉండకూడదు. స్వప్నం గూడా చూడకూడదు అని చెప్తారు ఓషో. అంటే మనము పగులు చేసినంత పని రాత్రి గుర్తుండకూడదు. ఈవెన్ స్వప్నం గూడా గుర్తుండకూడదు. స్వప్నాన్ని గూడా చూడకూడదు అని చెప్తారు. సో, అలాగా ఒకరిని ప్రేమించినప్పుడు మన చిత్తం ఎక్కడో ఉండకూడదు. మనం ఎక్కడెక్కడ ఉంటే మన చిత్తం గూడా అక్కడే ఉండాలి. ఓకే. లేకపోతే జీవితము ముక్కలవుతుంది. అన్నీ ముక్కలు ముక్కలవుతుంది అని చెప్తాడు. అందుకే మనం ప్రేమించలేం. ప్రేమను పొందలేం. ప్రేమ కొరకు మనం వర్తమానంలో ఉండాలి. మనం ప్రార్థన చేస్తూ ఉంటే మనం చిత్తం ఎక్కడో ఉండకూడదు. అవునా కదా? సో, మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడే ఉండాలి. అంటే మనం ఎక్కడ ఉంటామో మన చిత్తం కూడా అక్కడే ఉండాలి. బీ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. లివ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. లివింగ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్ ఈస్ ద డోర్ ఫర్ ద డివినిటీ అని చెప్తారు ఓషో. కాబట్టి దాన్ని అర్థం చేసుకోండి. సో, ఇక్కడ ఇంకోటేంటంటే అంటే చిత్తాన్ని ఎక్కడికెక్కడికో పోనీయకూడదు. నిద్రిస్తే పూర్తిగా నిద్రపోవాలి. ఏ పని ఆలోచన లేకుండా సమస్త ప్రాణంతో నిద్రించు. స్నానం చేస్తే స్నానం మాత్రమే చేయాలి. అంటే అప్పుడు వ్యక్తి పూర్తిగా స్నానం చేయగలుగుతాడు. అవునా కదా? మనసు ఎక్కడికో పరిగెత్తితే అది ఖచ్చితంగా మనం ఆ స్నానాన్ని కూడా ఆనందించలేం. అలాంటి పరిస్థితిలో ప్రస్తుతం మానవాళి ఆ విధంగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మనస్సు ఎక్కడెక్కడికో పరిగెత్తీయకూడదు అని అర్థం. సో, ఆ విధంగా ఇప్పుడు ఉదాహరణకి మహిళలు ఇల్లు ఊడుస్తూ ఉంటారు. ఇల్లు ఊడుస్తున్నప్పుడు ఆ ఇల్లు ఊడవడంలోనే పూర్తిగా తన్మయమైపోండాలి. తన్మయంగా ఉండాలి. అర్థమైందా? సో, ఆ విధంగా చేస్తున్నప్పుడే మీలో అద్భుతమైన ఆనందం లభిస్తుంది. ఓకే. సో, ఆయనేం చెప్తారంటే ఒక యోగి ధ్యానం చేస్తే ఎంత ఆనందం లభిస్తదో మీరు ఈ వర్తమానంలో ఉండి మీరు చేస్తున్న ఏ పనైనా గాని అంతే ఆనందాన్నిస్తుంది. ఎలాంటి తేడా లేదు అని చెప్తున్నారాయన. అంటే ఒక యోగికి కలిగే ఆనందము, నువ్వు వర్తమానంలో ఉండి చేసే ప్రతి పని నుంచి వచ్చే ఆనందము, అనుభవించే ఆనందము 2 ఒకటే. ఏ భేదము లేదు అని చెప్తారాయన. ఓకే. మీరు నడిస్తే మీ నడకనే ఉండాలి గానీ, మీరు ఉండకూడదక్కడ ఆయన చెప్తారు. ఈ విధంగా 10 అడుగులు నడిస్తే 100 అడుగులు పరమాత్మను దగ్గరికి తీసుకెళ్తుంది అని చెప్తారాయన. ఓకే. సో, మీ 100 అడుగుల్లో మీకు అద్భుత ఆనందం లభిస్తుంది. ఎంత చిన్న పనైనా గానీ సమగ్రంగా, పరిపూర్ణంగా, జాగరూకతగా ఉండి చేయాలి. ఉదాహరణకి గాంధీ మహాత్ములు ఆ రోజుల్లో స్వాతంత్ర యుద్ధం జరుగుతుంది. అయినా గానీ ఆయన ఇంట్లో కూర్చొని వాళ్ళ వాళ్ళ భార్యకు సహకరిస్తూ కిచెన్‌లో
కూరగాయలను తీసుకొని చిన్న 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 ముక్కలు కట్ చేసేవాళ్ళు ఆయన. అంటే ఆయన జరుపుతున్నది స్వాతంత్ర మహాయుద్ధం. ఆ స్వాతంత్ర అంత మహా ఉద్యమం కూడా నడిపిస్తూ బయట ఇంట్లో కూర్చున్నప్పుడు వాళ్ళ భార్యకు సహకరిస్తూ కూరగాయలను చిన్న చిన్న ముక్కలుగా ఎంతో ఏకాగ్రతతో, ఎంతో ఆ యొక్క పరిపూర్ణ ఏకాగ్రత పెట్టి చేసేవాళ్ళు ఆయన. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఏ చిన్న పనైనా గానీ ఎలా చేయాలంటే, మనకు ఆ చిన్న పనైనా మనకు ఆ సమయంలో మనకు అందించబడింది. అంటే అది మనకు విధిగా మనకు ఇవ్వబడింది కాబట్టి, ఆ చిన్న పనైనా గానీ మీరు అంతే శ్రద్ధ చేయాలి. ఇది ఎలాంటిదంటే మనము బహుశా సత్యసాయి ఆశ్రమానికెళ్తే సత్యసాయి ఏ సేవా సంస్థ అయినా మీరు చూడండి, ఒకసారి గమనించండి. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి ఆడ ఐఏఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద అంటే మంచి విధుల్లో ఉండి నిర్వహిస్తున్న వాళ్ళు, విధి నిర్వహణ నుంచి విరమణ పొందిన వాళ్ళు కానీ వస్తారు. వాళ్ళని గమనిస్తే మీకు అనిపిస్తది. అది మన సొసైటీలో అది లోపించింది. అది నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఒక పని ఇస్తే దాన్ని చేయరు వీళ్ళు. ఏమనంటే ధ్యానం చేస్తున్నాను, నేను ధ్యానిని, నేను ధ్యానం చేస్తున్నాను, నేను ధ్యానం చేసుకోవాలి, బుక్కులు చదవాలి, జ్ఞానం పొందాలి. ఎందుకు? ఏమిటికి? నీలో పరివర్తనే రానప్పుడు, సేవాభావం నీలో లేనప్పుడు ఎంత చేస్తే ఏం లాభము? ఇది నేను గట్టిగా గమనించాను మన పిఎస్ఎస్ఎంలో. ఇది మార్చాలి. సేవాదళం అని చెప్పి పెట్టాము. దాని ద్వారా కొంతమంది వస్తున్నారు మిత్రులు సేవ చేయడానికి. అయితే అందరిలో ఆ సేవాభావం లేదు. ఏ విధి ఇచ్చినా చేయలేకున్నారు. ఇస్తే అర్థం పర్థం చేస్తారు. దాని మీద ఏకాగ్రత ఉండదు. ఆ! సో, అలాంటప్పుడు మీరు అంటే ఆ సేవాభావం మీలో లేదని అర్థమవుతుంది గదా! అంటే మీకు వర్తమానంలో మీకు ఇచ్చినటువంటి చిన్న పనైనా గానీ ఎంత సమగ్రంగా చేయాలి? అది గూడా యోగమే గదా! అది గూడా ధ్యానమే గదా! ఒక పని మీకిచ్చామంటే, ఆ పని మీకు ఆ యొక్క కార్యక్రమంలో ఆ యొక్క పని మీకు అప్పజెప్పారంటే అర్థం ఏంటంటే, అది పని దేవునితో సమానం అని చెప్తూ ఉంటారు. వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్తుంటారు. ఊరికే చెప్పలే ఆ మాటలు పెద్దవాళ్ళు. సో, ఇక్కడ మనం ఇంతసేపు చెప్పుకుంటుంది అదే. ఓషో చెప్తుంది గూడా అదే. నాయనా, ఒక యోగి ధ్యానం చేస్తే వచ్చే ఆనందాన్ని, నువ్వు చేసే పనిని వర్తమానంలో ఉండి, నీ పూర్తి పరిపూర్ణ ఏకాగ్రతను అక్కడ పెట్టి, నీ చిత్తం అక్కడ ఉంచుకొని, నువ్వు చేస్తే అది చిన్నదైనా అది టాయిలెట్ కడిగేదైనా ఒకటే, వేదిక మీద పోయి పెద్ద ప్రసంగం ఇచ్చేదైనా ఒకటే. అర్థమైందా? వేదిక ఎనక భాగంలో కూర్చొని నడిపేదైనా ఒకటే. లేదా నువ్వు ఏ పనైనా చెయ్యి. నువ్వు ఏ పని చేస్తున్నా వర్తమానంలో ఉండి నువ్వు చేస్తున్నావంటే నీకొచ్చే ఆనందము, ఒక యోగి కూర్చొని గంటలు గంటలు ధ్యానం చేస్తూ వచ్చే ఆనందం 2 ఒకటే అని చెప్పారు. లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎ మెడిటేషన్ అని మనం అర్థం చేసుకోవాలి. ప్రతిదీ ధ్యానమే మిత్రులారా. ఎప్పుడైతే మనము ప్రస్తుత క్షణంలో నివసిస్తున్నామో, వర్తమానంలో నివసిస్తున్నామో, ఓకే, మన చిత్తము ఆ ఏకాగ్రత అనేటువంటిది ఎట్టూ పోకుండా మన చిత్తం మనతో ఉంటూ ఆ వర్తమానం మనం చేస్తున్న ప్రతి పని కూడా ఆనందాన్ని ఇస్తుంది. అదే ధ్యానము అని చెప్పారు. వాకింగ్ ఈజ్ మెడిటేషన్, ఈటింగ్ ఈజ్ మెడిటేషన్, క్లీనింగ్ టాయిలెట్ ఈజ్ మెడిటేషన్. అర్థమైందా? సో, క్లీనింగ్ హౌస్ ఈజ్ మెడిటేషన్. వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ మెడిటేషన్. అర్థమైందా? సో, ఈ విధంగా మీరు అర్థం చేసుకుంటే మనం దీన్ని పాటించాలి. మన పిఎస్ఎస్ఎంలో కూడా ఖచ్చితంగా దీన్ని అలవాటు చేసుకోవాలి. సత్యసాయి ఆశ్రమాన్ని చూస్తే నాకు ఎంతో ఆనందం వేస్తుంది. అంటే అక్కడ అఫ్‌కోర్స్ సత్యము, జ్ఞానం ఎక్కువ ఉండకపోవచ్చు, జ్ఞాన ప్రచారము. సో, ధ్యానం కూడా తక్కువే ఉండొచ్చు. కానీ సేవలో వాళ్ళు ప్రథమ స్థానంలో ఉన్నారని చెప్పాలి. సో, ఏది వాళ్ళు ఫీల్ గారు. ఎంత ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఆడ కూర్చొని వెయిటింగ్ పని చేస్తూ ఉంటారు. చెప్పులు తీసి పక్కన పెడుతూ ఉంటారు. అది చూస్తే మనకేమనిపిస్తుంది చెప్పండి? అంటే వాళ్ళ చేతుల్లో ఉన్న ఆ చిన్న పని, చాలా చిన్న పని అది యాక్చువల్‌గా. వాళ్ళు చేయాల్సింది కాదది. కదా! వాళ్ళు చేయాల్సింది కాదని గాదు. వాళ్ళకిచ్చింది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చేసి తీరుతారు. అలాగా. ఓకే. రైట్. సో, ఇది ఒక విషయము. దీన్ని అంటే మనము దాంట్లో లీనమైపోయి ఉంటామనమాట. ఆ పనిలో మనం ఏమైపోయి ఉంటాము? లీనమైపోయి ఉంటాం. మనల్ని మనం అక్కడ లోపల నేను అనేది మర్చిపోయి, అంటే నేను ఎవరు? ఏంటి? అనేది మర్చిపోయి వాళ్ళు ఆ పనిలోకి దూరింటారు. లోపలికి దూరింటారు. అర్థమైందా? ఆ పనిలోకి దూరి, ఆ పని అంటే ఆ ఇచ్చినటువంటి పని, ఆ ప్రస్తుతం ఉన్న ఆ క్షణము, ఆ క్షణంలో వాళ్ళు లీనమైపోయుంటారు. దీని అర్థం అది. ఓకే. దీనికొక చిన్న కథ ఉంది. అది చెప్తాను. టిబెట్‌లో ఒక చక్రవర్తి తన రాజ్యమును అంటే తన రాజ్యం గుర్తు కొరకు ఇప్పుడు ఒక కింగ్‌డమ్ ఉంటది. దానికో సింబల్ గావాలి గదా! దానికో సింబల్ అంటే గుర్తు. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది. దానికొక సింబల్ ఉంటది. దానికొక సింబల్ క్రియేట్ చేసుకుంటారు. అట్లా టిబెట్‌లో
ఒక చక్రవర్తి తన రాజ్యాని కోసం ఒక సింబల్ గుర్తుగా పెట్టుకోవడానికి దానికి ఏం చేస్తారంటే కూస్తున్న కోడిపుంజు. కూస్తున్న అంటే అరుస్తుంటది కదా, అంటే కూత వేస్తూ ఉంటది కదా కోడిపుంజు. అలాంటి సింబల్ కావాలని చెప్తాడు. అలాంటి ముద్ర ఒకటి తయారు చేయాలని చెప్తాడు. రాజ్యంలోని చిత్రకారులు అందరినీ వార్త పంపుతాడు. ఆయన రాజ్యంలో ఉన్న అందరూ ఆర్టిస్టులకు ఈ వార్త పంపిస్తాడు. ఆర్టిస్ట్ అందరూ కూడా చిత్రాలు తయారు చేసుకొని తెస్తారు. ఒక వృద్ధ చిత్రకారుడు అవి చూసి సరిగ్గా లేవు అంటాడు. అంటే అందరు తెస్తారు, దాంట్లో ఒక వృద్ధ అంటే ఒక ఏజ్డ్ ఆర్టిస్ట్ ఉంటాడు. ఆయన అంటాడు ఇవన్నీ సరిగ్గా లేవు అని చెప్పేస్తాడు. అప్పుడు ఆ చక్రవర్తి ఆ వృద్ధునితో అంటాడు, మీరు తయారు చేయండి అట్లంటే అంటాడు. ఆ వృద్ధుడు అంటాడు, కోడి తయారు కావడానికి 3 సంవత్సరాలు పట్టొచ్చు. చక్రవర్తి అన్నాడు, చిత్రం తయారు చేయడానికి 3 సంవత్సరాలు ఎందుకయ్యా? ఆ వృద్ధునితో అంటాడు, నేను చెప్తున్న కోడిని తయారు చేయమని చెప్పలా, నాకు సింబల్ తయారు చేయ అంటున్నాను. ఆయన అంటాడు, లేదు, కోడిని తయారు చేయడానికి 3 సంవత్సరాలు పడుతుంది అంటాడు. చిత్రం 2 నిమిషాల్లో వేయొచ్చు కదా, ఆ కోడి పుంజు తయారగుటకు 3 సంవత్సరాలు పట్టును అని చెప్తున్నావు. సో దాంతో ఏం పని అంటాడు. అప్పుడు నేను మధ్యలో అంటే ఈ కోడి తయారయ్యే లోపల నేను మధ్యలో చచ్చిపోవచ్చు. చక్రవర్తి అన్నాడు, కోడి పుంజు కాదు చిత్రం కావాలి నాకు అని మళ్ళీ చెప్తాడు. రుద్రుడు అంటాడు, నేను ఎప్పటికి వరకు నేను ఎప్పటి వరకు కోడి పుంజులో ఉండి తెలుసుకోనో, అది అది కూసినప్పుడు దాని ప్రాణం ఎలా ఉంటుందో అది నేను అనుభవించేంత వరకు ఆ చిత్రాన్ని నేను తయారు చేయలేను అంటాడు. అంటే సో ఆ కోడి పుంజులో నేను ఉండి ఆ యొక్క ఆ కూత కూస్తున్నప్పుడు దాని ప్రాణం ఎలా ఉంటుందో ఇవన్నీ నేను అనుభవించే వరకు నేను ఈ చిత్రాన్ని గీరేనని ఈయన అంటాడు. సరే, సో నేను వృద్ధుణ్ణి, నాకు 3 సంవత్సరాల వరకు అంతా వ్యవస్థ చేయాలి అని చెప్తాడు. చక్రవర్తి కూడా పూర్తి వ్యవస్థ చేస్తాడు దీనికోసం. ఆ వృద్ధ చిత్రకారుడు ఏం చేస్తాడంటే అడవికి వెళ్తాడు. కోళ్ళు ఉండే చోట ఆయన నివాసాన్ని కొనసాగిస్తాడు. కోళ్ళ మధ్యలో నివసిస్తాడు. చక్రవర్తి 3 నెలల తర్వాత అన్నాడు, కోడిపుంజు తయారు చేయుటకు 3 సంవత్సరాలు చాలా సమయము, కానీ అతడు అద్భుత చిత్రకారుడు. ఇతనేంటంటే అడవిలో ఏం చేస్తున్నాడో ఆ పిచ్చోని చూసి రండి అని చెప్పి పంపిస్తాడు. అంటే ఆయన భటులను పంపిస్తాడు. యాక్చువల్గా కోడిని తయారు చేయడానికి, ఆ చిత్రాన్ని తయారు చేయడానికి పట్టేది అతి తక్కువ సమయము. కానీ ఇతను 3 సంవత్సరాలు అడిగాడు. ఇతను ఒక అడవికి వెళ్ళి ఆ కోళ్ళ మధ్యలో ఉంటున్నాడు. ఇతను పిచ్చోడు, ఇతను ఏం చేస్తున్నాడో ఒకసారి చూసి రండి అంటాడు. అప్పుడు ఆ చూడ్డానికి పోయిన వాళ్ళకి ఆశ్చర్యం అవుతుంది. ఏం ఆశ్చర్యం అవుతుందంటే ఆ వృద్ధుడు కోళ్ళ మధ్యలో దాగి ఉంటాడు. ఓకే, కోళ్ళ మధ్యలో దాగి ఉంటాడు. సో కోళ్ళ మధ్యలో దాగి ఆ విధంగా జీవిస్తూ ఉంటాడు. అది 3 నెలల తర్వాత. మళ్ళీ 6 నెలల తర్వాత వెళ్తారు. అతడు ఏం చేస్తాడంటే కోళ్ళలాగా అతని కాళ్ళతో ఇప్పుడు కోళ్ళు ఎట్లా పాకుతాయి, కాళ్ళతో నడుస్తుంటాయి కదా, అతని కాళ్ళు చేతులు ఉపయోగించుకొని ఆ కోళ్ళ మధ్యలో ఆ విధంగా పరిగెత్తూ ఉంటాడు. అర్థమైందా? పిచ్చివానిలా. సరే, 3 సంవత్సరాల తర్వాత అతన్ని పిలిపించి, అయిపోయింది 3 సంవత్సరాలు అయిపోయింది. ఆ 3 సంవత్సరాల తర్వాత ఆ ఆ వృద్ధుని పిలిపిస్తాడు చక్రవర్తి. ఏది చిత్రం అని అడుగుతాడు. ఆ వృద్ధుడు అప్పుడు ఏం చేస్తాడంటే కోడిపుంజులాగా కూస్తాడు. చక్రవర్తి అన్నాడు, నీవు కోడిపుంజు కూత ఆ, నేర్చుకుని ఉండొచ్చు, నాకు కావాల్సిన చిత్రం ఆయన అంటాడు మళ్ళీ. ఆ వృద్ధుడు అంటాడు, కోడి పుంజు అవడానికి 3 సంవత్సరాలు పట్టింది, చిత్రం 2 నిమిషాల్లో తయారు చేస్తాను, నోరిగా అంటాడు. ఓకే అని చెప్పేసి అతడు కూస్తున్న కోడి పుంజు చిత్రం గీశాడు. ఓకే, అది సమస్త మనుషుని జాతిలో అలాంటి పక్షుల చిత్రం ఎప్పుడు ఎవరు చిత్రించలేదంట. అంటే అంత అద్భుతమైన చిత్రాన్ని ఆయన గీసిచ్చాడు 2 నిమిషాల్లో. సో చిత్రకారుడు చక్రవర్తితో అన్నాడు, ఇప్పుడు దీన్ని పరీక్షించండి అని అంటాడు. చక్రవర్తి అడిగాడు, దీనికి పరీక్ష ఏమిటి? ఇంత అద్భుతమైన చిత్రాన్ని ఎలా తెలుసుకోవాలి? అతను అంటాడు, ఈ చిత్రాన్ని పెట్టి నిజమైన కోళ్ళను తెచ్చినచో అవి దీన్ని చూసి పారిపోవడం అనేటువంటిది అది నిజమైన చిత్రం అంటాడు. అంటే ఆ చిత్రం ఎలా గీసింటాడంటే ఆయన నిజంగా ఆ చిత్రాన్ని అక్కడ పెట్టి నిజమైన కోళ్ళను దగ్గర తీసుకొస్తే ఇక్కడ ఇంకొక కోడి ఏదో కూస్తుంది, ఇది మన మీద ఇది నా మీద యుద్ధానికి వస్తుందన్న ఆ ఫీలింగ్లో ఆ చిత్రాన్ని చూసి నిజమైన కోడి పుంజులు కూడా దూరం పరిగెత్తాయి. అప్పుడు అది నిజమైన చిత్రము అంటాడు. అంటే ఎంత భావాజాలం ఉందంటే దీంట్లో. అంటే ఆ చిత్రంలో
ఆయన జీవించి, ఆ పాత్రలో జీవించి, ఒక కోడిగా జీవించి, ఆ కోళ్ళ మధ్యలో జీవించి, ఆ ఆ కూతను కూడా నేర్చుకొని, ఇవన్నీ చేయడం వలన అతను గీసిన చిత్రము సజీవంగా వచ్చిందనమాట. అంత సజీవంగా ఆ చిత్రం మనకు వచ్చింది. అది చక్రవర్తి చూసి ఆశ్చర్యపోయి అడిగితే, అప్పుడు ఆయన చెప్పింది ఇది. ఏమీ లేదు. ఈ చిత్రాన్ని ఇప్పుడు ఇక్కడ పెట్టి నిజమైన కోడిపుంజును తీసుకొస్తే, అవి చూసి ఇక్కడేదో ఇంకో కోడిపుంజు ఉంది. ఇదేదో కూస్తూ ఉంది. ఇదేదో నా మీద యుద్ధానికి వస్తుందని పారిపోతాయి చూసి. ఆ చిత్రాన్ని చూసి. నిజమైన కోడి లేదక్కడ. చిత్రాన్ని చూసే పారిపోతే అప్పుడు అది నిజమైన చిత్రము అని చెప్పి ఆయన చెప్తాడు. సో, ఈ విధంగా అప్పుడు ఆయన చెప్పడం వలన రాజు అలానే చేస్తాడు. నిజమైన కోళ్ళు తీసుకొస్తాడు. అది చూడగానే అవన్నీ పారిపోతాయి. ఓకే. ఈ చిత్రం కూసి పోట్లాడకేమైనా నిలబడిందేమో అని ఆ విధంగా భావించి పారిపోతాయి. ఆ వృద్ధుడు అన్నాడు, మనుషులే కాదు కోళ్ళు కూడా గుర్తుపడతాయి. ఏ ఇది నిజమైంది అని చెప్పి. అంటే మనుషులు గుర్తుపట్టేది కాదు, కోళ్ళు కూడా గుర్తుపడతాయి దాన్ని చూసి. చక్రవర్తి అతనితో అడిగాడు, నీవు ఇది ఎలా తయారు చేసావని అతను అడుగుతాడు. 3 సంవత్సరాల వరకు పుంజు అంటే 3 సంవత్సరాల వరకు ఆ పుంజుతో ఏకమై ప్రయత్నం చేశాను. నన్ను నేను మరిచిపోయి ఆ పుంజుగా తయారయ్యాను నేను. మెల్లమెల్లగా ఆ విధంగా తయారయ్యాను. అప్పుడు మెల్లమెల్లగా ఆ క్షణం వచ్చింది. అక్కడ నా స్మరణ లేదు. పుంజు అనే స్మరణ మాత్రమే ఉంది. అదే క్షణాన నేను పుంజు ఆత్మనయ్యానని చెప్తాడు ఆయన. చూడండి ఎలా ఉందో. ఉం? సో మిత్రులారా, జీవితంలో 24 గంటలు మనం ఏది చేస్తున్నామో దానితో ఆత్మ లీనమైపోవాలి. మనం నశించాలి, చేసేది మాత్రమే ఉండాలి అని చెప్తారు విషయం. ఎంత పెద్దదైనా ఎంత చిన్న పనైనా అందులో పూర్తి నిమగ్నమైపోయి ఉండాలి అనేది మీరు దీన్ని గుర్తించాలి అని చెప్తున్నారు మనందరికీ. ఈ చిన్న ప్రయోగం ద్వారా మనిషి పూర్తిగా పరివర్తన అవుతాడు అనేది తెలిసింది. అంటే ఈరోజు రాత్రి నుంచే మీరు కూడా ప్రారంభించండి. ఈరోజు ఇప్పటి నుంచే ప్రారంభించండి. ఓకే. అదేంటంటే మనము ఎక్కడ ఉన్నా అంటే ఎక్కడ ఉన్నా కానీ దాంట్లో పూర్తిగా నిమగ్నం అవ్వాలి. చేస్తున్న చిన్న పనైనా పెద్ద పనైనా దాంట్లో 100% నిమగ్నం కావాలి అనేది దీని యొక్క సారాంశం మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. కాబట్టి మొదటి ఈ యొక్క సూత్రం యొక్క అంటే పూర్తి అర్థం ఏంటి అంటే దాని సారాంశం ఏంటంటే మనం ఏదైతే చేస్తున్నామో దాంట్లో లీనమై చేయాలి. ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఈ యొక్క స్టోరీ ద్వారా మనకు అర్థమైంది ఇదే. ఓకే. సో కాబట్టి ఇది టైం ఎంత అయింది? 6:49. ఓకే. సో ఈ యొక్క సూత్రం మొదటి సూత్రం ఇది. రెండో సూత్రం కూడా ఓసి చెప్పారు. సో రెండో సూత్రం కూడా తెలుసుకుందాం. ఇదేంటంటే నేను లేనే లేను, నేనేమీ కాదు. ఇది రెండో సూత్రం. మొదటి సూత్రం ఏంటి? ఇప్పుడు మనం తెలుసుకుంది, ఏదైతే చేస్తున్నామో వర్తమానంలో ఉన్నామో ఆ వర్తమానంలో మనం పూర్తిగా లీనమైపోవాలి. ఇది ఇప్పుడు చెప్పుకున్న ఒక చిన్న స్టోరీ ద్వారా, కథ ద్వారా అద్భుతంగా మనం అర్థం చేసుకోగలిగాం. అంత అద్భుతంగా ఓషో మనకు తెలియజేశారు. ఇది మొదటి సూత్రం. రెండవ సూత్రం ఏంటంటే నేను లేనే లేను, నేను లేనే లేను, నేనేమి కాదు అనేది ఈ విషయాన్ని కూడా అద్భుతంగా తెలియజేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఏదో కావాలి, ఏదో చేయాలని కోరిక ఉండకూడదు. అర్థమైందా? ఎలాంటిదంటే కాళ్ళు చేతులు కొడుతూ ఈదకూడదు, నీళ్ళలో ప్రవహించాలి. అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే ఆ నీళ్ళతో ప్రవహించినప్పుడు మనకు కష్టం ఉండదు. ఇప్పుడు నీళ్లు ఎలా వెళ్తున్నాయో దాంతో ప్రవహించామనుకోండి, మనకు ఎలాంటి కష్టం ఉండదు. అలా కాకుండా ఎంత కాలు చేతులు ఈది చాలా కాలు చేతులు కొడుతూ కొడుతూ ఎంత ఈదినా నీళ్లకు వ్యతిరేకంగా ప్రవహించలేం కదా. అది అక్కడ ఆయన చెప్తున్నటువంటిది. కాబట్టి నేనేమి కాను అని స్వీకరించాలి. నేను లేనని స్వీకరించిన వాడు ఆ ఈదే ప్రయత్నం చేయడు. ప్రవహించే ప్రయత్నం చెయ్యను అంటే ప్రవహించే ప్రయత్నం చెయ్యి. అంటే నీళ్ళతో పాటు ప్రవహించే ప్రయత్నం చెయ్యి. నీళ్ళకు ఆపోజిట్గా నీళ్ళు ఎలా ప్రవహిస్తున్నా దానికి ఆపోజిట్గా ఈదడానికి ప్రయత్నం చేయొద్దు అని చెప్తున్నాడు. అర్థమైందా? అక్కడ ఏంటంటే దానికి అర్థం ఏంటి? సో నేను లేనే లేను, నేనేమి కాదు. ఇది ఎప్పుడు మనసులో పెట్టుకోండాలి. అంటే నేను లేనే లేనంటే ఏంది? నా అహంకారం లేదు. సో నేను ఇంత గొప్ప, నేను ఇది, నా పొజిషన్ ఇది, నా పరపతి ఇది, నా 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 యొక్క కీర్తి ఇది, ఆ, నాకు నేను అందరికంటే గొప్పవాడిని,
ఇలాంటివన్నీ తీసేయమంటాడు. అర్థమైందా? నేను లేనే లేను, నేనేమీ కాదు. ఈ రెండు పెట్టుకున్నప్పుడు అది ఖచ్చితంగా ఒక రకంగా ఏంటంటే ఆ ప్రవాహంతో ప్రయాణించడం అని అర్థం. ప్రవాహంతో ప్రయాణించడం అని అర్థం. సో కాబట్టి అప్పుడేమవుతుందంటే మనకు శాంతి, ఆనందం రెండు ఉంటాయి మనలో. ఇది ఇంపార్టెంట్. సో ఇది ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి సరళ మన యొక్క చిత్తం సరళంగా ఉండాలి. అప్పుడు సత్యాన్ని, ఆనందాన్ని అనుభవించేదానికి మనకు అవకాశం కలుగుతుంది. అంటే సరళ చిత్తం మొదటి లక్షణం, అంటే సరళ చిత్తం అనేది మనకు ఉంటే దాని మొదటి లక్షణం అంటే ప్రవహించడం. సరళ చిత్తం అంటే ఏంటంటే, సరళమైన చిత్తం అంటే, సరళమైన మనస్సు అంటే ఏంటంటే ప్రవాహంతో ప్రవహించడమే కానీ ఈదటం కాదు. అర్థమైందా? సో ప్రయత్నం చేయక ప్రవహించేటప్పుడు ఏమవుతుందని భయపడకండి. అర్థమైందా? సార్థకం తనంతట తాను మిగిలి నిన్ను పట్టుకుంటుంది. అంటే ఎలాంటిదంటే, మనం ఎప్పుడైతే ప్రయత్నం చేయకుండా ప్రవహించడం మొదలుపెట్టామనుకోండి, ప్రవహించే ప్రయత్నం చేయాలి. ప్రవహించే ప్రయత్నం చేసినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చేరి తీరుతాం. ఎక్కడికి ఏ గమ్యం చేరాలో ఆ గమ్యానికి మనం చేరి తీరుతాం. ఈ విషయాన్ని ఓషో మనకు చెప్తున్నారు. ఏంటంటే సరళమైన చిత్తం యొక్క మొదటి లక్షణమే ఇది. అంటే ప్రవహించండి. మీ మీ ప్రయత్నం దానికి ఆపోజిట్గా చేయకుండా ప్రవాహంతో పాటు ప్రయత్నించండి. ప్రవాహానికి ఆపోజిట్గా ఈదకండి అని చెప్తున్నారు. అది విషయం. ఓకే. సో ఇది ఈ విధంగా సామాన్యంగా ఈ ధార్మికులు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు, సాధకులు కూడా కొంతమంది ఏదో గొప్ప పని చేస్తున్నామని గంభీరంగా ఫీల్ అవుతూ ఉంటారు. వీళ్ళు సత్యాన్ని, ధర్మాన్ని తెలుసుకోలేరని చెప్తున్నారు. అర్థమైందా? సో ఆ విధంగా అలా కాకుండా మామూలుగా సంతోషంగా, ప్రసన్నంగా ఉండేవా ఉండేవారు ఎవరైతే ఉంటారో వారు ఆనందానికి, పరమాత్మకి దగ్గర అవుతారు. మీరు గొప్ప గొప్ప ప్రవచనాలు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే గొప్పగా గాంభీర్యంగా ఎన్నో ప్రవచనాలు చెప్పి ఆ, ఏదేదో ఇంతకుముందే చెప్పారు. ఏమని చెప్పారు? ఆ గొప్పగా ఆ గాంభీర్యత అనేది ఎలాంటిదంటే ఈ గాలిలో కట్టేటువంటి మేక, ఆ, గాలిలో కట్టేటువంటి గాలిలో మెడలు అంటారు. గాలిలో మెడలు కడతారు చూడు, అలాంటిది అని చెప్తారు ఆయన. ఎప్పుడైనా ఒక అవి కూలిపోవచ్చు. గాలిలో మెడలు ఏం కట్టినా కానీ కూలిపోతుంది, అవునా కదా? దాని ఫౌండేషన్ లేదు. అలాంటిది ఆయన ఏం చెప్తారంటే, నువ్వు గొప్ప గాంభీర్యం అంటే ఈ ధార్మిక చింతన, ధార్మిక ప్రవచనాలు చెప్పేటువంటి వీళ్ళందరూ కూడా ఎంతో గాంభీర్యంగా నేనేదో చేసేస్తున్నాను, ఏదో చెప్పేస్తున్నాను, నాకు మించిన ప్రవచనకర్త ఎవరు లేరు, ఇట్లా ఎన్నో ఎన్నో విధంగా ఆ విధంగా ఫీల్ అవుతుంటారు వాళ్ళు. అయితే ఇదంతా అక్కర్లేదు. నువ్వు ఆనందంగా అంటే ఒక సాదాసీదగా, ఉదాసీనులు కాక సంతోషంగా, ప్రసన్నంగా ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆనందానికి, పరమాత్ముడికి అతి దగ్గరగా అవుతారని చెప్తారు ఆయన. అంటే సాధువులు, సన్యాసులు ఏదో గొప్ప సాధన, యోగం చేసి పరమాత్ముని శోధిస్తున్నామని గాంభీర్యంగా ఫీల్ అవుతుంటారు కానీ అలా కాకుండా నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ సరళంగా జీవనాన్ని ఒక ఆటగా, ఒక నాటకంలా భావిస్తే అతను ఆ పరమాత్ముడికి దగ్గర అవుతాడు, సత్యాన్ని పొందుతాడని చెప్తున్నారు. చూడండి ఎలా ఉందో. సో మనం అలా కాకుండా మనం కూడా అంతే ఒక ధ్యానులుగా ధ్యానం చేస్తున్నాం. ధ్యానం అనేది నేను ధ్యానం చేస్తున్నా, ఇన్ని గంటలు ధ్యానం చేశాను, ఇన్ని బుక్కులు చదివాను, నాకు ఇంత తెలుసు, ఇవన్నీ నేను తెలుసుకున్నవి, నాకు మించిన జ్ఞానం ఎవరు లేరు, ఇలాంటి ఎన్నో రకాలుగా మనం ఆ గాంభీర్యతను ప్రదర్శిస్తూ ఉంటాం ఎక్కడంటే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు. అలా కాకుండా ఈ ఇన్ని ఉన్నా అన్నీ ఉన్నా ఒక సాదాసీదాగా సరళంగా మీ చిత్తం పెట్టుకొని, ఓకే, జీవితంతో పాటు ప్రవహిస్తూ, జీవితం ఎలా తీసుకెళ్తే అలా ప్రవహిస్తూ, ఎప్పుడు నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ, ఒక ఆటలాగా జీవితాన్ని జీవిస్తూ, నాటకంలాగా భావిస్తూ అలా వెళ్తూ ఉంటే మీలో ఆనందం కలుగుతుంది, పరమాత్మ దగ్గర అవుతాం, సత్యాన్ని కనుక్కుంటాం. ఇది మనకు ఓషి చెప్పదలుచుకుంది. ఓకే. సో మిథులారా, ఈ విధంగా ఒక చిన్న స్టోరీ ద్వారా మనకు ఓషో చెప్తున్నారు. దీన్ని అర్థం చేసుకుందాం. చైనాలో ఒక ముగ్గురు నవ్వేటువంటి సన్యాసులు ఉండేవాళ్ళు. ఒక ముగ్గురు నవ్వుతూ ఉండేవారు. ఎప్పుడు ఆ సన్యాసులు నవ్వుతూ ఉండేవారు. వీరు ఊరు ఊరు తిరిగేవారు. ఎక్కడికి వెళ్తారో అక్కడ ఏ ప్రవచనము, ఉపన్యాసం వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. ఒక సన్యాసి ఫస్ట్ నవ్వడం మొదలు పెడతాడు. పక్కనుండే రెండో సన్యాసి నవ్వుతాడు. ఆ పక్కనుండే మూడో సన్యాసి నవ్వుతూ ఉంటాడు. ఆ పక్కనుండే ఊర్లో వాళ్ళు నవ్వడం ప్రారంభిస్తారు. అంతే కదా! ఇప్పుడు ఎవరైనా మనం ఇద్దరం నవ్వుతూ ఉంటే పక్కనోడు మనం చూసి నవ్వుతాడు. ఆ పక్కనోడు వాడిని చూసి వాడు నవ్వుతుంటాడు. అట్లా ఏమవుతుందంటే మొత్తం ఊరు ఊరు ఇదో రోగంలాగా, ఈ నవ్వడమే ఒక రోగంలాగా వ్యాపించిపోతుంది. ఆ ఊరు ఊరు మొత్తం నవ్వుతూ ఉంటారు. ఆ ఊర్లోని భారం కానీ, గాంభీర్యం, ఉదాసీనం మాయమై సంతోషం, ఆనందం, ప్రసన్నం అంతా వ్యాపించేది. ఈ విధంగా జరుగుతుండేది.
ఈ శిబిరాన్ని గాంభీర్యంగా తీసుకోకూడదు. అంటే ఆయన ఏం చెప్తాడంటే ఏది కూడా గాంభీర్యంగా తీసుకోకుండా ఇలాగా నవ్వుతూ ఉండడం అనేటువంటిది ఎంతో సరళమైనటువంటి ఆ సరళమైన జీవనం అని చెప్తారు ఆయన. సో కాబట్టి సరళంగా నవ్వుతూ ఎవరు జీవితాన్ని ఒక నాటకంలాగా భావిస్తారో వాళ్ళ జీవితంలో అనేక రహస్యాలు తెలుస్తాయి. ఆ విధంగా సాధకుడు ఆక్రమణ చేయక అస్తిత్వమును సమర్పితమైనటువంటి వాడు సత్యాన్ని పొందుతాడు అని చెప్తారు. అంటే చూడండి, ఈ జస్ట్ ఉదాహరణ మీకు చెప్పింది ఆ ఊరంతా కూడా ప్రసన్నమైపోయి ఆనందమైపోయి సంతోషం అయిపోయిందంటే ఆ ముగ్గురు వల్లనే. ఆ ముగ్గురు సన్యాసులు ఎప్పుడు నవ్వుతూ ఉండడం అంతే. అలాగా మన జీవితంలో కూడా సరళంగా ఎప్పుడు నవ్వుతూ హాయిగా జీవితాన్ని ఒక నాటకంలా భావించి జీవిస్తూ ఉంటాము. అన్ని రహస్యాలు మనకు తెలిసి వస్తాయని చెప్తున్నారు. ఓకే. ఇంకొక ఉదాహరణ. ఒక సంస్కృత పండిత మహిళ వచ్చి ఓషోతో అడుగుతుంది. నేను ఈశ్వరుని పొందాలి అని అంటాడు. అని అంటుంది. ఆయన ఏమంటాడంటే ఈశ్వరుని పొందాలి నేను ధ్యానం. అప్పుడేమంటాడు ఓషో ఏమంటాడు నువ్వు ధ్యానం చేయి అంటాడు. ఆమె ఒక రోజు ధ్యానం చేసి ఇంకా ఏమి అనుభవం రాలేదని మళ్ళీ వస్తుంది. అప్పుడు అంటే ఓషో అంటాడు పరమాత్ముడు అతి సోమరి. అతడు ఏమాత్రం తొందరలో లేడు. ఓకే. అంత తొందర ఉండదు ఆయనకి. ఇంకా ఒక రోజు అవకాశం ఇయ్యి అంటాడు. ఆమె అతి గాంభీర్యంగా ఉంటుందా మామూలుగా. ఆమెకు వేదాలు, ఉపనిషత్తులు, గీత అన్నీ కంఠస్థం. ఏది తక్కువ లేదు. మళ్ళా ఓ రోజు మళ్ళా ఓ రోజు చేసింది. క్షమించాలి ఇప్పటికీ వరకు కూడా నాకు పరమాత్ముడు అనుభవం కాలేదు అంటుంది మళ్ళీ వచ్చి. మళ్ళీ ఆయన ఓషోతో ఏమంటాడంటే ఎప్పటికీ ఎప్పటికీ కాదు అని ఆమెకు ఒక కథ చెప్తాడు. ఇది ఎప్పటికీ కాదు నీకు ఆ పరమాత్మ దర్శనం కలగదు అని చెప్పి ఆమెకు ఒక కథ చెప్తాడు మళ్ళీ. ఈ కథ కూడా బాగుంది. ఎలా అంటే ఒక వృద్ధ సన్యాసి శిష్యునితో కలిపి ఒక పడవ దిగి, అంటే ఒక వృద్ధ సన్యాసి ఒక శిష్యునితో ఒక పడవలో ప్రయాణం చేస్తుంటాడు. ఆ పడవ దిగినాక నావికుడు అంటే పడవ నడుపుతున్న నావికునితో అడిగాడు, పక్క ఊరికి సూర్యాస్తమయ మొదలు చేరగలమా అని అంటాడు. అంటే అప్పుడు ఏమంటాడంటే అక్కడ ఆ ఊరి నియమం ఎలా ఉంటుందంటే సూర్యుడు అస్తమించగానే ఆ ఊరి యొక్క కోట తలుపులు మూయబడతాయి. అది అక్కడ కండిషన్. సరే, రాత్రంతా ఊరు బయటనే ఉండాల్సి వస్తుంది. ఆ నావికుడు అన్నాడు, మెల్లిమెల్లిగా నిదానంగా వెళ్తే తప్పకుండా చేరుకుంటామయ్యా అంటాడు. కానీ ఈయన అంటాడు, ఆ వృద్ధ సన్యాసి అంటాడు, అది ఎలా సాధ్యం? ఆ? ఆ, అప్పుడు అంటాడు ఆ నావికుడు, తొందరపడితే కష్టం అని చెప్తాడు. వృద్ధ సన్యాసి శిష్యునితో అంటాడు, ఏ పిచ్చోడ్లా మాట్లాడుతున్నాడు వీడు, తొందరగా వెళ్తే కదా చేరుకుంటేది, నిదానంగా వెళ్తే ఎలా వెళ్తాం మనం అని ఇద్దరు పరిగెత్తారు. కొంత దూరం పరిగెత్తగానే ఆ వృద్ధ సన్యాసికి కాలు తట్టుకొని కింద పడతాడు. పడ్డాక రక్తం కారుతూ ఉంటుంది. రక్తం కారుతూ ఉంటుంది. అంతలోనే ఆ నావికుడు ఆ, తన నావను అక్కడ కట్టేసి వస్తున్నాడు. నావికుడు అంటాడు, చూసారా నేను చెప్పాను నిదానంగా వెళ్తే చేరుకుంటాము, తొందర చేస్తే చేరలేమని. ఆ సన్యాసికి అర్థమైంది. అతడు సరిగ్గా చెప్పాడు, నిదానంగా వెళ్తే చేరుకునే వాళ్ళము. అతడు పిచ్చివాడు కాదు అనుభవంతో చెప్పాడని అప్పుడు అర్థమైంది అతనికి. అర్థమైందా? అంటే అతను నిదానంగా నడుపుకుంటూ పడవ నడుపుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు చేరుకున్నారు. వీళ్ళు ఇంకా చేరుకోలే, మధ్యలోనే నిలబడిపోయారు. ఎందుకంటే కాలు దెబ్బ తగిలి అక్కడ రక్తం కారుతుంది. వాళ్ళు చేరుకోలేకపోయారు. సో ఆమెతో ఆమెతో చెప్తాడు ఈ యొక్క కథ చెప్పాక, నేను కూడా మీతో ఏం చెప్తున్నా అంటే నెమ్మదిగా వెళ్ళే వారికి పరమాత్మ ద్వారం తెరవబడుతుంది, తొందర చేయు వారికి భగవంతుని ద్వారం మూయబడుతుందని చెప్తాడు. అర్థమైందా? నిదానంగా అనంత ధైర్యంతో ఉన్నవానికి మనస్సు శాంతిగా ఉంటుంది ఎప్పుడు కూడా. అవునా కదా? మనము నిదానంగా అంత ధైర్యం పెట్టుకొని మనము ఉంటే అలాంటి వానికి మనసు ఎప్పుడు శాంతంగానే ఉంటుంది. ఆ విధంగా గాంభీర్యంగా అధైర్యంగా ఉన్నవానికి అట్లా ఉన్నవానికి మనస్సు శాంతిగానే ఉంటుంది. పరమాత్ముడు మాయుడు అని చెప్తాడు. అంటే మాయ లాంటి వాడు. అశాంతి కారణంగానే తాను మూసుకొని పోతాడు. సూర్యుని వెలుతురు, ఇప్పుడు ఉదాహరణకు సూర్యుని వెలుతురు వచ్చింది అనుకోండి. సూర్యుని వెలుతురు ఇంట్లోకి తీసుకురావడానికి సూర్యుని తాడు కట్టుకొని లోపల తీసుకురాలేం కదా. మనం ఏం చేయాలి? తలుపులు తెరిచిపెట్టుకోవాలి. సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడో అప్పుడు ఆ యొక్క సూర్యుని కాంతి ఇంట్లోకి వస్తుంది. మనం పోయి ఒక తాడు తీసుకెళ్ళి ఆ సూర్యుని కట్టేసి ఇంట్లోకి తీసుకురావడానికి అవుతుందా? అలా చేయాల్సిన అవసరం ఏంటి? లేదు కదా. నీ తలుపులు తెరిచిపెట్టుకో. సూర్యుడు వచ్చినప్పుడు సూర్యుని కాంతి నీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అంతే. వెరీ సింపుల్. అలాగా మనం కూడా అధైర్యపడకుండా, తొందరపడకుండా, నిదానంగా మనం ఆ సాధనలో ఉంటూ ఒక సహనంతో, అధైర్యపడకుండా ధైర్యంతో
అలా ఎప్పుడు ఉంటే అంటే మనసు శాంతిగా పెట్టుకుంటే పరమాత్ముడు మనకు ఖచ్చితంగా దొరుకుతాడు. పరమాత్మ ద్వారాలు అలాంటి వాళ్ళ కోసం ఎప్పుడు తెరిచి పెట్టబడి ఉంటాయి. ఎవరైతే నవ్వుతూ ఆటలాగా నా జీవితాన్ని ఒక ఆటలాగా తీసుకొని నవ్వుతూ శాంతిగా ఆ, ఒక అధైర్యపడకుండా సహనంతో ఆ యొక్క సాధన చేసేటువంటి వాళ్ళకు పరమాత్ముడు ఖచ్చితంగా అతని తలుపులు ఎప్పుడు తెరచబడే ఉంటాయి. దానికి ప్రత్యేకంగా ఏం చేయనక్కర్లేదని చెప్తాడు. ఆ విధంగా సో ఆక్రమణ చేయకుండా మనసు ద్వారాలు తెరిచి ఉన్నప్పుడు తెరిచి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు ఆ పరమాత్మ లభిస్తాడు అని చెప్తాడు. కాబట్టి సో మొదటి మాట ఏంటి, మొదటి వాక్యం అంటే మొదటి సూత్రం చెప్పింది ఏంటి? ఆయన ప్రతి క్షణము సహజంగా జీవించే ప్రయత్నం చేయాలి. రెండవ మాట ఆయన చెప్పిందంటే జీవితాన్ని గాంభీర్యంగా తీసుకోకూడదు, సరళంగా ఒక ఆటలాగా తీసుకోవాలని చెప్తారు ఆయన. ఓకే. సో మూడవ మాట ఏం చెప్తారంటే అనంత ధైర్యంతో ప్రతీక్షించాలి. అధైర్యంతో ఎంత తొందర చేస్తే అంత ఆలస్యం అవుతుందంట. అంటే రెండు మాట మొత్తం మూడు మాటలు ఆయన చెప్పింది, మూడు సూత్రాలు. మొదటి సూత్రము సహజంగా జీవించే ప్రయత్నం చేయాలి. ఓకే. రెండవది జీవితాన్ని గాంభీర్యంగా తీసుకోకూడదు. మూడోది వచ్చేసి జీవితంలో అనంత ధైర్యంతో ప్రతీక్షించాలి, అంటే నిరీక్షించాలి, వేచి ఉండాలి. అధైర్యంతో ఎంత తొందరపడితే అంత ఆలస్యం అవుతుందని ఆయన మనకు తెలియజేశారు. ఇక్కడ ఒక కథ మొన్న చెప్పాను, లాస్ట్ సెషన్లో కూడా చెప్పాను ఒక కథ, మీకు గుర్తే ఉంటుంది. గుర్తు ఉండొచ్చు, ఖచ్చితంగా గుర్తు ఉండాలి. ఎవరైతే మననం చేసుకుంటే గుర్తు ఉంటుంది, మననం చేసుకోకపోతే గుర్తుండదు ఖచ్చితంగా. అంటే ఏంటది? అధైర్యంతో, అసహనంతో, నిరీక్షించలేక, ప్రతీక్ష లేకుండా ఉండడం వలన ఫలితము సంభవించదు అనేది ఒక కథ ద్వారా మీకు చెప్పాను నేను. నారదుడు వెళ్తూ ఉంటాడు. ఒక వృద్ధ సన్యాసి, ఒక యువ సన్యాసి సంబంధించిన కథ ఇది. ఓకే. ఎవరైనా చెప్పగలరా? ఎస్, మనీ మేడం చెప్పండి. నమస్తే సార్. నారదుడు పర్యటన చేసే టైంలో సార్ ఇద్దరు మోక్షం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక వృద్ధ సన్యాసి అడుగుతాడనమాట నారదుడిని, నాకు ఎప్పుడు మోక్షం లభిస్తుంది అని అడిగితే నారదుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఇంకా నీకు 3 జన్మలు పడుతుంది అని అన్నప్పుడు ఆ వృద్ధ సన్యాసి ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా లేదు, ఇంకా 3 సంవత్సరాల వరకు కూడా నేను ఎదురు మూడు చూడాలా, మూడు మూడు జన్మలు మూడు జన్మలు ఉమ్, 3 జన్మల వరకు కూడా నేను వేచి ఉండాలా అని అసహనంతో విరక్తి చెందుతాడు సార్. అలాగే ముందుకు వెళ్తూ ఉంటే ఎప్పుడు నవ్వుతూ నృత్యం చేస్తూ ఉండే ఒక వ్యక్తిని కలుస్తాడు సార్. అతను కూడా ఇదే విధంగా అడిగినప్పుడు నారద మహర్షి చెప్తారనమాట, ఇక్కడ ఏదైతే చెట్టు ఉందో ఆ చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయో ఆకులు ఉన్న అన్ని జన్మలకి నీకు మోక్షం లభిస్తుంది అంటే అతను దాన్ని ఆనందంగా స్వీకరిస్తాడనమాట. అంటే ఈ ప్రపంచంలో ఉండే చెట్లు అన్ని ఆకులు రాలిపోయేంత వరకు అయితే కాదు కదా, కేవలం ఈ ఒక్క చెట్టుకున్న ఆకులు రాలిపోయే లోపల నాకైతే మోక్షం లభిస్తుంది కదా అన్న ఆనందంతోనే సార్ అతనికి ఇదే జన్మలోనే మోక్షం లభిస్తుంది అని చెప్పారు సార్. చిన్న స్టోరీ. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, సూపర్. థ్యాంక్ యూ సార్. ఎస్. సో అలాగా మాస్టర్స్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చూడండి, మనీ మేడం ఎంత అద్భుతంగా ఆ, మననం చేసుకున్నారు. సో ఆ స్టోరీ చెప్పగలిగారు. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఇలా ఇక్కడ ఉన్నటువంటి వేదికలో ఉన్న అందరు మాస్టర్స్ కూడా తయారు కావాలి. అదే నా కోరిక, అంతకంటే ఇంకేమీ లేదు. సో కాబట్టి మిత్రులారా, సో ఇప్పుడు మేడం చెప్పింది కదా, ఒక చెట్టుకు ఉన్నటువంటి ఆకులు ఎన్ని ఉన్నాయో అన్ని జన్మలు కావాలని ఒకరికి చెప్తారు. అంటే ఒక ఆ, యువ సన్యాసికి, తర్వాత వృద్ధ సన్యాసికి 3 జన్మలు పడుతుంది. అంటే 3 జన్మలకే అతనికి అధైర్యము, అసహనం. ఇతనికి ఈ చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మలు పడుతుందిలే, అయినా వస్తుందిలే అంటే ఆయన అంటాడు, అంతే కదా, ఈ చెట్టుకు ఎన్ని ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మలు కదా, అయితే ఖచ్చితంగా నాకు లభిస్తుంది కదా, అదే సంతోషం. ఆ విధంగా ఆ యువ సన్యాసి ఆ విధంగా రిప్లై ఇచ్చేసరికి అక్కడే అదే క్షణంలోనే అతనికి ముక్తి ప్రసాదిస్తారు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కదా. సో కాబట్టి అధైర్యం ఉండకూడదు, ధైర్యం ఎప్పుడు ఉండాలి. అసహనం ఉండకూడదు, ప్రతీక్ష ప్రతీక్ష ఉండాలి. ఓకే. ప్రతీక్ష ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు లభిస్తుంది అనేది దీని యొక్క స్టోరీ యొక్క సారాంశం. అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది అంటే అధైర్యంతో ఏమి ఏమీ రాదు కూడా, ఏమీ సాధించలేము కూడా. అనంత ధైర్యంతో, ప్రతీక్షతో జీవనాన్ని సరళంగా నవ్వుతూ, ప్రేమతో, మౌనంలో
శాంతిగా ఉంటూ ఒక జీవితాన్ని ఆటలాగా తీసుకుంటే పరమాత్ముడు మనకు దగ్గర అవుతాడు. ఇంతే దీని సారాంశం. ఓకే. సో కాబట్టి మిత్రులారా, పరమాత్ముడు దూరంగా అంటూ లేడు. పరమాత్ముడు దూరంగా అంటూ ఎప్పుడూ లేడు. మనందరికి తెలుసు పరమాత్మునికి మనకు మధ్యలో మనకు మధ్యలో కూడా దూరం వచ్చేసి జీరో. అర్థమైందా? పరమాత్ముడికి మనకు మధ్యలో దూరం జీరో. అయితే మన జీవన విధానం ఈ విధంగా లేదు కాబట్టి ఎప్పుడు గాంభీర్యంగా ఉంటుంది, ఎప్పుడు అధైర్యంతో ఉంటాం, ఎప్పుడు సహనం లేదు, సరళమైన జీవనం గడపము. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పరమాత్ముడికి మనకు మధ్యలో దూరము పెరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి సో ఇవన్నీ కూడా ఈ యొక్క ఆయన చెప్పినటువంటి ఇవన్నీ కూడా మనం అందరం పాటిస్తూ మన జీవితాన్ని కూడా అలాగా గడపడం వలన మనకు ఖచ్చితంగా పరమాత్ముడు దగ్గర అవుతాడు. పరమాత్మను మనం పొందగలుగుతాం అనేటువంటిది ఈరోజు యొక్క ఈ ఈ యొక్క సంభాషణ సారాంశమైంది. సో ఇదంతా కూడా మీరు ప్రేమతో సహనంగా విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే.